తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని రాజ్యం తొలినాలలో ఎక్కడుందట? ఎక్కడుంది? 103వ కీర్తన ప్రకారం ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవుడు అక్కడి నుంచి అయితే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి యావత్తు విశ్వమంతటిని పరిపాలించాలని కోరుకున్నాడు. కానీ ఈరోజు భూమి మీద ఆయన ఏలుబడి కాకుండా ఈరోజు మనుషుల యొక్క ఏలుబడిలో ఉండిపోయింది. అందుకనే యేసు ప్రభువారిని అడిగారట, ప్రభువా ప్రార్థన చేయటం మాకు నేర్పించవా అని. శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు. ప్రార్థన ఎలా చేయాలనుకున్నప్పుడు ఆయన ఏమని నేర్పించాడు ఆయనకి? పరలోకమందున్న మా తండ్రి. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నాను. యేసు ప్రభువారు ఒకవేళ కనుక మనకి నేర్పించిన విధానం అని కనుక మనం అనుకునేటట్టయితే ప్రార్థన ఎలా చేయాలనుకున్నప్పుడు ఆయన అంటున్నమాట 9వ వచనం నుంచి, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. మొట్టమొదట అయితే కనుక దేవుని నామం ఏమవ్వాలట? పరిశుద్ధం. లోకంలో ఉన్న మనుషులందరికీ చెందనిది. ఒక విధంగా చెప్తే కనుక మనుషులు ఎవ్వరికి లేని పరిశుద్ధ ఆయన మాత్రమే. అందుకనే ఇంకో మాటగా చెప్పినప్పుడైతే ఆయనైతే కనుక పూజింపబడును గాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును అంటే పరిశుద్ధపరచడం. ఆయన పూజార్హుడు. ఆయన పూజార్హుడు కాబట్టి లోకంలో ఉన్న మానవులందరూ కూడా ఆయన నామాన్ని పూజించేటట్టు ఉండాలి. ఫస్ట్. రెండోది, మీ రాజ్యము వచ్చుగాక. మీ రాజ్యం వచ్చుగాక. ఏంటి రాజ్యం వచ్చుగాక అంటే? ఆయన రాజ్యం రావటం అంటే ఆ కింద మాట ఉన్నది అక్కడ. ఏమది? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరాలి. దేవుని రాజ్యం అంటే అర్థమేంటి తెలుసా? పరలోకంలో దేవుని మాట ఎలాగైతే కనుక నెరవేర్చబడుతుందో, ఆయన ఇష్టం ఏ విధంగా అయితే కనుక పరలోకంలో చెల్లుబాటు అవుతుందో, అదే మాట లోకంలో కూడా చెల్లుబాటు అవ్వాలి. మాట మీకు అర్థమవుతుందా? పరలోకంలో ఎలా ఉంటుంది, ఆయన మాట ఏ విధంగా చెల్లుబాటు అవుతున్న సంగతుల గురించి ఒకవేళ కనుక ప్రవక్తలు చెప్పిన యెషయా గారో, హెస్కేల్ గారో, దానియేలు గారో, లేకపోతే కనుక ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు పరలోకం యొక్క స్థితిగతులు ఏంటో కొద్ది చూచాయిగా మనకైతే కనుక చెప్పడం జరిగింది. ఆ పరలోకముందున్న దేవుడు కూర్చునే సింహాసనం, ఆ సింహాసనాన్ని మోస్తున్న 4 జీవుల గురించి, చుట్టూ ఆవరించున్న 24 మంది పెద్దల గురించి, మళ్ళీ చుట్టూ ఉన్న కోటాను కోట్ల దేవదూతల గురించి అక్కడ వివరంగా చెప్పబడింది. ఇదనే జస్ట్ సింపుల్గానే, జస్ట్ గ్లాన్స్ అన్నట్టుగానే ఒరిజినల్గా దేవుడు ఏంటి, ఆయన స్థితిగతులు ఏంటో నిజంగా ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. అంత అవసరత లేదు. ఆయన సృష్టించాడు మనల్ని అన్న సంగతి మాత్రం వాస్తవం. ఆయన ఊపిరి మనలో ఉన్నదన్నది మాత్రం నిజం. కాబట్టి ఆ పరలోకముందున నీ యొక్క ఘనతను గురించి అక్కడ చెప్పేటప్పుడు అక్కడ లోకంలో, పరలోకంలో అయితే కనుక ఎలా ఉంటుందనుకుంటే, యెహోవా పరిశుద్ధుడు 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 అని అయితే కనుక ఎప్పుడు కూడా నిత్యం అయితే కనుక అక్కడ గడప కమ్ము పునాదులు అయితే కనుక అంటారు కదా, అక్కడ ఆ గడప పునాదులు అయితే కదిలిపోయేంత స్థితిలో అయితే కనుక అక్కడ జరుగుతుందట. ఆడైతే కనుక ఆ విధంగా అయితే కనుక చెప్పబడుతుంది కదా. అలాంటి స్థితి ఎక్కడ కలగాలని కోరుకున్నారైనా? యేసుప్రభువు నేర్పించిన ప్రార్థనలో పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్టు భూమి యందు కూడా నెరవేరు అంటే నా రాజ్యం అంటే అది. పరలోకంలో ఆయన రాజుగా ఉన్నాడు. ఆ పరలోకంలో రాజుగా ఉన్నందుకు పరలోకం అంతా కూడా ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకుంటుంది. ఒకళ్ళు ఈరోజు లోకంలో కనుక ఆయన రాజు అయితే ఈ లోకంలో కూడా ఆయన చిత్తాన్ని అనుసరించే మనం నడుచుకోవాలి. నేను కూర్చున్న మనలో ఎవరు ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకున్నామంటే మనంతా కూడా నులివెచ్చని స్థితి ఉన్నామా అంటే కనుక మాట్లాడతాము, దేవుడు ఉన్నాడు అంతే. కానీ మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఎవరి ఇష్టాన్ని బట్టి నడుచుకుంటున్నాం మనం? అటు కొంచెం ఇటు కొంచెం అయిపోతుంది. కానీ పరలోకమందు ఎలా అయితే కనుక పరిశుద్ధమైన దేవుడు ఏ విధంగా అయితే కనుక పూజింపబడుతున్నాడో, లోకంలో కూడా, ఈ లోకంలో కూడా అలాంటి పరిశుద్ధత రావాలని కోరుకు. ఇది పరలోకపు ప్రార్థన యొక్క ముఖ్య అంశం. అది నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు కూడా నెరవేరును. అంటే నీ రాజ్యం వచ్చునుగాక అంటే దాని అర్థం అది. నీ రాజ్యం వచ్చునుగాక, నా కుటుంబంలో దేవుని రాజ్యం వచ్చునుగాక. మాట మీకు అర్థమవుతుందా? నా కుటుంబం నేను కోరుకుంటున్నాను, నా కుటుంబంలో దేవుని రాజ్యం వచ్చునుగాక. ఓకేనా? అందరూ ఆమెన్ అందాం. మా కుటుంబంలో దేవుని రాజ్యము వచ్చునుగాక. మీ కుటుంబాల్లో కనుక దేవుని రాజ్యం వస్తే మీ కుటుంబంలోని వారందరూ కూడా ఎవరి ఇష్టాన్ని అనుసరించి నడుస్తారు? దేవుని ఇష్టాన్ని. కానీ ఈరోజు మనంతా హైబ్రిడ్.
మీరు దేవుని చిత్తము చొప్పున ఉన్నారు, కానీ మీ భర్తలు ఉంటారా? మీరు దేవుని చిత్తము చొప్పున ఉండాలని కోరుకుంటున్నారు, మీ భార్యను మిమ్మల్ని ఉండనిస్తారా? మీరు ఉండాలని కోరుకుంటున్నారు, కానీ మీ పిల్లలు మిమ్మల్ని బతకనివరే. ఎందుకంటే వాళ్ళు లోకముతో పెనవేసుకుని ఉండిపోయారు కదా. లోకాశలు వారి మీద అయితే కనుక విపరీతంగా ప్రభావం చూపిస్తున్నాయి. వాళ్ళు లోకులతో కలిసి ఉన్నారు కనుక, లోకాశలతో వాళ్ళు నిండిపోయి ఉన్నారు కనుక ఈరోజు దేవుని చిత్తాన్ని ఉన్నట్టుగా నెరవేర్చడానికి మనకు అవకాశం లేదు. చివరికి మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఉండాలనే అనుకుంటున్నాం. నేను దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించాలనే కోరుకుంటున్నాను. పౌలంతటి వాడు చెప్తున్న మాట, నేను ఆయన చిత్తమును అనుసరించి జీవించాలని కోరుకుంటున్నాను, కానీ నేను కోరుకున్నది నేను చేయలేకపోతున్నాను. ఎందుచేత? మరి ఈ శరీరం ఒకటి ఉందిగా, ఈ శరీరానికి ఆహారం కావాలి కదా, ఈ శరీరానికి అయితే కనుక నీళ్లు కావాలి కదా, ఈ శరీరానికి అయితే కనుక వస్త్రం కావాలి కదా, దీనికి సుఖం కావాలి కదా, దీనికి సంతోషం కావాలి కదా. తప్పనిసరిగా ఈ శరీరం యొక్క అవస్థను బట్టి నేను ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? లోకంలోకి వెళ్ళాల్సి వస్తుంది. నేను ఎప్పుడైతే ఈ శరీర అవస్థల కోసం నేను లోకంలోకి వెళ్తున్నానో, ఇప్పుడు లోకం నన్ను అయితే కనుక దాసునిగా చేసుకుంది. లోకం చెప్పిన మాట తప్పని పరిస్థితిలో వినాల్సిన దుస్థితి మనకు కలుగుతుంది. ఈ శరీర అవస్థల కోసం ఈరోజు లోకంలోకి వెళుతున్నాం కనుకనే, అందుకని బాప్తిస్మిచ్చి యోహాను ఈ లోకానికి లోబడకూడదన్న ఉద్దేశంతో, బాప్తిస్మిచ్చి యోహాను పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉండిపోయాడు కనుక లోకానికి లోబడకూడదన్న ఉద్దేశంతో ఆయన ఎక్కడ బతికాడట? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళిపోతే ఇంకా భోజనం దొరకదు, మరి అరణ్యంలోకి వెళ్ళిపోతే వస్త్రం దొరకదు. అందుచేత అడవి తేనె మిడతలను తింటుకుంటూ బ్రతికేశాడు ఆయన. వస్త్రములతో పని లేకుండా అయితే కనుక, ఆ చర్మం అయితే కనుక ఒంటి మీద కప్పుకుని అయితే కనుక తిరిగేశాడు ఆయన. నువ్వు లోకంతో సంబంధం లేకుండా ఉండాలనుకుంటే కనుక ఇది ఇలాగే ఉంటుంది నీ పరిస్థితి. కానీ ఇవన్నీ నాకు కావాలి అని నువ్వు అనుకునేటట్టయితే తెలియకుండానే లోకంలోకి వెళ్తావు. నువ్వు ఎప్పుడైతే లోకంలోకి వెళ్తావో లోకం యొక్క ఆధిపత్యం నీ మీద పనిచేస్తుంది. అందుకనే నువ్వు ఉద్యోగం చేయాలి, అందుకని కూలన్నా చేయాలి. కనీసం నువ్వు ఏదో ఒక పని చేసి ఎవరో ఒకరు చేతి కింద నువ్వు బతికితే తప్ప ఈరోజు నీ బతుకులేదు. నువ్వు ఎవరో ఒకరికి అయితే కనుక ఈరోజు కూడిగిని చేయకపోతే నువ్వు దేవుని పని చేయడానికి లేదు. ఇప్పుడు ఈరోజు చాలామంది రాలేదు కదా, చాలా మంచోళ్ళు రాలా, అంటే భక్తి పనులు అనుకున్న వాళ్ళు రాలా. అమ్మా ఇంటికి రాలేదురా అని అడిగాను అనుకోండి, సపోజ్ ఏనన్నా ఇంటికి రాలేదని అడిగాం అనుకోండి, ఎక్కడండి? ఉద్యోగం కదా. ఉద్యోగం చెప్పితే జీతం రాదు, జీతం రాకపోతే కనుక మరి లోకంలో నేనైతే కనుక సుఖభోగాలు అనిపించలేను కదా. పనికి వెళ్ళాలి కదా, కూలీకి వెళ్ళాలి కదా, ఈరోజు అయితే వ్యాపారం చేసుకోవాలి కదా. నేను రాకుండా పోతే కనుక ఎలాగండి? నాకు డబ్బులు కావాలి, డబ్బులు లేకపోతే కుదరదు. నాకు దేవుడు ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నాకేం కావాలి? డబ్బులు. ఆ దేవుడు కూడా నాకు డబ్బులు ఇచ్చే దేవుడే కావాలి. ఆ దేవుడు కూడా నాకు ఉద్యోగం ఇచ్చే దేవుడే కావాలి. ఆ దేవుడు కూడా నాకు సాయం చేస్తే కనుక నా వ్యాపారాన్ని వృద్ధి చేసే దేవుడు కావాలి తప్ప అది లేకపోతే కుదరదు. నాకు డబ్బు కావాలి. నాకు సుఖం రావాలనుకుంటే, నాకు సంతోషం కావాలనుకుంటే తప్పకుండా లోకంలో ఎవరో ఒక దగ్గరికి వెళ్ళి నేనైతే కనుక ఊడిగించేయాలి. వాళ్ళ దగ్గర అయితే కనుక పని చేయాలి. పడుపు వృత్తి అంటారు. అంటే అర్థం ఏంటి? మళ్ళీ మనం తాకట్టు పెట్టుకోవటం అని. చాలామంది పడుపు వృత్తి అంటే కనుక ఏదో శరీరాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తే కనుక దాన్నే పడుపు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాదబ్బా, మీ శరీరంతో మీరైతే కనుక ఎదుటివాడికి ఊడిగం చేయటమే పడుపు. మీ శరీరంతో ఎదుటివారికి ఉద్యోగం అని మీరు అనుకుంటున్నారు. మరి ఇంతకీ చేసేదేంటి? వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారుగా. మీ శరీరాన్ని ఎవరికి తాకట్టు పెట్టారు? మీరు కూలికి వెళ్తున్నారనుకున్నా, ఉద్యోగం చేస్తారనుకున్నా, కానీ మీ శరీరంతో ఏం చేస్తున్నారు? మీ శరీరం మీకు దేవునికి ఉపయోగపడాలి. కానీ ఈరోజు ఈ శరీరంతో దేవుని కాకుండా ఎవరిని సంతోషపెట్టడానికి, ఎవరికి ఊడిగం చేయటం కోసం. అదే కదా మనం మొదటి సమూయేలు గ్రంథం చదువుతున్నప్పుడు రాజు కావాలన్న ప్రజలకైతే కనుక దేవుడు తెలియచేసిన మాటలేంటి? ఒకవేళ మిమ్మల్ని ఏలబోవు రాజు, మీరు కోరుకుంటున్న రాజు ఎట్టివాడు అవుతాడో తెలుసా? మీ బ్రతుకులు ఏ స్థితిలోకి వెళ్ళిపోతాయి అనుకున్నప్పుడు ఆయన ఆ రోజు చేసిన హెచ్చరిక. ఇగో ఈరోజు కూడా మీకైనా కొద్దిపాటి అవగాహన ఉంటే, మీకేమాత్రం అయినా కానీ కొద్దిపాటి చదువు ఉంటే, మెయిన్ ఉండాలి. ఇది ఎడ్యుకేషన్ లేకపోతే కుదరదు. ప్రపంచం ఏంటి అనే సంగతి మీకు తెలిస్తే మీరు సింపుల్గా అర్థమవుతుంది. చాలామంది చదువుకున్నారు కానీ వీళ్ళకి జ్ఞానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పుస్తకాలు చదివారు తప్ప లోకంలో ఏం జరుగుతుందో చాలామందికి తెలియదండి. మీరు చదువుకున్న దాన్ని మీరు అప్లై చేసుకుని చూసుకోవాలి. ఏంటి ఈరోజు జీవిస్తున్న జీవితం ఏంటి? ఎవరికి నేను ఊడిగం చేస్తున్నాను, ఎవరి ప్రాపకం కోసం నేను ప్రయత్నిస్తున్నానో మీరు తెలుసుకోవాలి. ఆయన అన్న మాట ఏంటి చదువుతున్నాను చూడండి. 10వ వచనం 8వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు ఈ యెహోవా మాటలన్నింటిని వినిపించి ఇలాగున చెప్పాను. మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా. అడిగారుగా మీరు రాజు 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 అన్నారు కదా. మీరే ఎన్నిక చేసుకున్న రాజు చివరికి ఏమవుతాడో తెలుసా? అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకుంటాడు.
కారులు నడిపేది వాళ్ళే. మీ రాజు యొక్క మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చిన, ఎంపీ గారి దగ్గరికి వచ్చిన, మంత్రుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళైతే కనుక ఎన్నిక చేసుకుని వాళ్ళ కారులు నడపడానికి వాటి మగపిల్లలు అయితే కనుక తన కాపలాగా, అంగరక్షకులుగా, బాడీ గార్డులుగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కొందరు అతని రథముల ముందర ఏం చేస్తారో తెలుసా? పరుగులు పెడతారు. మీరు ఇప్పుడు చూసారా, ప్రధానమంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని వచ్చినప్పుడు ఆ కారులో కనుక రాయల్గా వస్తుంటే కనుక ముందైతే కనుక బ్లాక్ క్యాట్ కమాండర్స్ పరుగులు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పోలీసు వాళ్ళు అందరూ కూడా అయితే కనుక పరుగులు పెడతా ఉంటారు. ఎందుచేత? అతను కూడా మామూలు మనిషేగా, నేడుండి రేపు చచ్చిపోతాడు కదా. అతను ఎంత ఘనుడైనప్పుడు కూడా అతను కూడా మట్టిలో కలిసిపోవలసిన వాడే కదా. మరి ఏంటి గొడవ? నిన్నమ్మనటి వరకు మీతో పాటు ఉన్నవాడే కదా. ఎలక్షన్లో గెలిస్తేనే కదా అతను కింగ్ అయిపోతాడు. ఓడిపోతే కనుక మామూలుగా మనతో పాటు అయితే కనుక రోడ్లంటే తిరుగుతూనే ఉంటాడుగా. మరి గెలవంగానే ఎందుకంత అతనికి అంత గొప్ప స్థితి వచ్చేస్తుంది? ఆ పదవిని బట్టి ఎందుకంత అహంకారంగా మాట్లాడుతున్నట్టు కనుక చాలామందికి తెలియదండి. మిమ్మల్ని డ్రైవర్లుగా పెట్టుకుంటాడు, మిమ్మల్ని అంగరక్షకులుగా పెట్టుకుంటారు, బాడీ గార్డ్స్ కింద. కొంతమంది అయితే కనుక అతను కార్ల ముందు ఏం చేస్తారట? పరిగెడతారు కదా. తర్వాత అతను తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదిశాధిపతులుగాను నియమిస్తాడు. అతని సైన్యం ఉంటుంది. పోలీస్ అధికారుల దగ్గరికి వస్తే కనుక సెక్యూరిటీ కోసం, అతను కాపలా కాయటం కోసం, ప్రజలను కాపాడడం కోసమే పోలీసులు ఏమి లేరండి ఈరోజు. పోలీసులు అనుకున్న వాళ్ళు ఊరికే, ఎందుకంటే కనుక ప్రజారక్షకులని చాలామంది చెప్తారు. కాదండి, ప్రజారక్షకులు కాదు, వాళ్ళు భక్షకులే. వీళ్ళు ప్రజలను తినడానికి పుట్టినోళ్ళే తప్ప వీళ్ళు ఉన్న ఉద్యోగం వెళ్ళేదే మనుషులను రక్షించడం కోసం కాదు. వాళ్ళు రక్షించేది ఎవరిని అంటే కనుక నాయకుల్ని. వాళ్ళు రక్షించేది ఎవరికి? సెక్యూరిటీ ఎవరికి ఇస్తారు? మన కష్టకాలంలో ఉన్న మన ఆదుకోవడానికి ఎప్పుడూ కూడా పోలీసు వారు రారండి. అదే కనుక ఒక రాజకీయ నాయకుడు కనుక ఫోన్ కొడితే, ఒక అధికారి కనుక ఫోన్ కొడితే టక్కున వచ్చేస్తారు. వాళ్ళ కాపలా కోసం చుట్టూ అయితే కనుక కాపలా కూర్చొని చేస్తారు. ఇది వాళ్ళు చేసే పని. వాళ్ళకైతే కనుక పోస్టులు ఇస్తారు కదా. వాళ్ళకైతే కనుక సహస్రాధిపతులుగా, సైన్యాధిపతులుగా వాళ్ళైతే కనుక చేస్తారట. తన యుద్ధాయుధములను, తన రథములను, సామాన్లను చేయుటకు వారిని ఏర్పరచుకున్నాను. పోనీ మగవాళ్ళు అలా పోయారు, వదిలేద్దాం అనుకుంటే కనుక ఆడపిల్లల పరిస్థితినట. వారినైతే కనుక ఇంట్లో భక్ష్యకారుణులు, వారందరికైతే కనుక వంటగత్తెలుగా వారు నియమించుకుంటారు. బోనకత్తెలు, రొట్టెలు కాల్చువారు కానీ పెట్టుకుంటారు. ఆ సప్లై చేయాలి కదా. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే ఉంటారు. మగవాళ్ళందరూ కూడా బయట, ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళలో పనిచేసే పని పిల్లలు ఎవరు? మీరేగా. మీ పిల్లలే కదా అక్కడ పంపించేది. మగ పిల్లనేమో వాళ్ళ కొరకు, ఆడపిల్లనేమో ఇంట్లో కొరకు. మీరు ఎవరినైతే ఎన్నిక చేసుకుంటున్నారో వారి దగ్గర అయితే కనుక ఉండేది వీళ్ళే కదా. తర్వాత మీ పొలముల్లోనూ, మీ ద్రాక్ష తోటల్లోనూ, ఒలివ తోటల్లోనూ శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకు ఇస్తారు. టైగర్ రొయ్యలని ఉండేవి కదా మనకి, వనామీ రొయ్యలు. మంచి కౌంట్ వచ్చింది అనుకోండి, 30 కౌంటు, 25 కౌంట్ వచ్చింది అనుకోండి సపోజ్. ఎవరు కొనుక్కుంటారు అట్లని? ఇటు కూర్చున్న మీలో ఎంతమంది అయితే కనుక 15 కౌంట్ ఉన్న రొయ్యలు తిన్నారో చెప్పండి. పూర్వకాలం టైగర్ రొయ్యలు ఉండయి. ఒక 20 సంవత్సరాల క్రితం అయితే కనుక అవే వాటే హవా. ఎంతమంది తిన్నారే? పండించేది ఇక్కడ, కానీ అందులో వచ్చిన మేలిమి అంతా కూడా ఎవరికి వెళ్ళిపోద్ది? వాళ్ళకే. వాళ్ళేం కొంచెం కష్టపడరు. చెరువు అంటే ఏంటో తెలియదు, మట్టి అంటే ఏంటో తెలియదు, వ్యవసాయం ఏంటంటే వాళ్ళకి తెలియదు. కానీ బాస్మతి రైస్ ఎవరు తింటారో తెలుసా? ఖరీదైన ఫుడ్ ఎవరు తింటారో తెలుసా? మనకు అంతటికి స్వర్ణ. మనందరూ కూడా రేషన్ బియ్యం సరుకులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడికి చాలామంది. మీరందరూ రేషన్ బియ్యం అయితే కనుక వాళ్ళందరికైతే కనుక చక్కగా అయితే కనుక కాస్ట్లీ బియ్యం వాళ్ళు వాడతారు. పండించేదానికి ఏమీ లేదు, రైతుకి అన్నది ఏముండదు. నిజంగా రైతు పంట పండించే రైతు అయితే తినడానికి నోట్లో పెట్టుకుంటా కూడా ఉండదు. అంతా కూడా అయితే కనుక వాళ్ళు దోచుకెళ్ళిపోతారు కదా. వాళ్ళే తింటారు. అని కిందకు వచ్చేటప్పుడు చూడండి, మీ ధాన్యములను ద్రాక్షరస పండ్లలను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకు ఇచ్చును. ఆ రోజైతే కనుక పన్ను 10వ వంతంట. మీరు 100 రూపాయలు సంపాదిస్తే కనుక 10 రూపాయలు అది. కానీ ఈరోజు అలా కాదు. 100 రూపాయలు సంపాదిస్తే 83 రూపాయలు తీసేసుకుంటారు వాళ్ళు 83 రూపాయలు తీసేసుకుంటారు. 10 రూపాయల నుంచి అయితే కనుక 83కి వెళ్ళిపోయింది. 100 రూపాయలు 83 రూపాయలు అలాగే, మిగిలిన 17 రూపాయలు మనవే. అది కూడా మళ్ళీ ఏదో ఒకటి మళ్ళీ వేరే కారణాలు వెళ్ళిపోతాయండి. మళ్ళీ హాస్పిటల్ పాలైపోతాం, లేకపోతే పోలీసుల కేసులు పాలైపోతాం. ఉన్నదంతా వెళ్ళిపోతే మనకే మిగులుతుంది. ఇంకా ఉన్నదంతా ఎకరాలు కూడా ఈరోజు అమ్మేసుకున్న వాళ్ళు చాలా ముందుకు వచ్చిన్నారు. ఏంటింతకి మీరేం పోగొట్టుకున్నారో తెలుసా? మీరు రాజుని ఏర్పరచుకున్నది గాను, మీకేదో న్యాయం తీరుస్తాడు, మీకేదో పరిపాలన చేస్తాడన్నందుకు గాను చివరికి మీరు పట్టుకెళ్ళి ఇచ్చేది అంటే తెలుసా? మీరు పట్టుకెళ్ళి ఇచ్చేది అని తెలుసా? మందు కొట్టే వాళ్ళు ఉన్నారు కదా మీలో, మీకు ఏమున్నా లేకపోయినా ఇంట్లో అన్నం వండినా వండకపోయినా, కూర వండుకున్నా వండుకపోయినా, పిల్లలు తిన్నా తినకపోయినా ప్రతి ఒక్కరికి మాత్రం చాలామందికి అయితే కనుక ముందు బాటిల్ మాత్రం తాగాలి. ఆ బాటిల్ తయారు చేయడానికి అయితే కనుక ఖరీదంతా 30 రూపాయలు ఎంతో చెప్తున్నారండి.
ఆ 30 రూపాయలు చెప్తే దాన్ని అమ్మేటప్పుడు ఎంత వస్తుందంటే అది దాదాపు 300 చిల్లర ఎంత అమ్ముతారటండి దాన్ని 300 చిల్లర. ఆ డబ్బులన్నీ ఎవరివి? ప్రభుత్వం. దాని మీదే ప్రభుత్వాలు నడిచేస్తాయటండి. పెట్రోల్ మీద మందు మీద నడిచేస్తున్న మన గవర్నమెంట్, మీకు తెలుసో లేదో. మన తాగేది మన బండ్లు వేసుకునే పెట్రోల్ మీద వాళ్ళు దోసుకెళ్ళిపోతున్నారు 80 రూపాయలు చొప్పున లీటర్కే. ఇక్కడైతే కనుక క్వార్టర్ బాటిల్కి అయితే కనుక 200 రూపాయలు చొప్పున వాళ్ళు దోసుకెళ్ళిపోతున్నారు. వీటి మీదే బతికేస్తుంది ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా, వాటి మీదనే. ఈలోపు మన ఒళ్ళు గుళ్ళైపోయి మన కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసి తినడానికి తిండి లేక కనీసం ఒంటి మీద పిల్లలు వేసుకోవడానికి వస్త్రాలు కూడా లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. తాగేవాళ్ళు అందరూ కూడా అయితే కనుక, ఎవరైతే కనుక తాగుబోతులుగా ఉన్నారో, ఏ ఇంట్లో అయితే కనుక మద్యం సేవించే వాళ్ళు ఉంటారో, నిజంగా వాళ్ళకి మిగిలేది ఏంటో సామెత గ్రంథంలో సొలొమోను 3000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఏమని అక్కడ? మద్యము తాగేవాడు ఏమవుతారట? తాగుబోతులు ఎవరన్నా ఉన్నారనుకుంటే కనుక వారికి ఏం మిగులుతుంది? రొట్టె తునక మిగులుతుంది. ఎంగిలి మెతుకులు తప్ప వాళ్ళకి ఏముండదు. కనీసం పిల్లలు ఒంటి మీద వస్త్రాలు కూడా ఉండవు. కానీ వీళ్ళందరూ తీసుకెళ్ళితే కనుక ఎవరిని పోషిస్తారా అంటే కనుక, మీరు తాగటమే మాకు ఆనందం. మీరు ఎంత తాగితే కనుక మాకు అంత ఆనందం ఉంటుంది గవర్నమెంట్. మీరు ఎంత జోదం ఆడితే కనుక అంత ఆనందం ఉంటుంది గవర్నమెంట్. మీరు ఎంత రోడ్లంటే తిరిగితే కనుక అంత ఆనందం ఉంటుంది గవర్నమెంట్. ఈరోజైతే కనుక మన పాలన అలా ఉంటుందండి. కానీ దేవుడు అలా చెప్పడు కదా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మద్యముతో మత్తులై ఉండకండి, మీరు ఆత్మపూర్ణులుగా ఉండండి. మద్యముతో మత్తులై ఉంటే కనుక అందులో దుర్వ్యాపారం ఉంది, తప్పు జరుగుతుంది. తద్వారా మీరు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కనుక మీరైతే కనుక ఆ పని చేయకండి అని దేవుడు అంటున్నాడు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఏది మంచో ఏది చెడో కూడా తెలియట్లా. అందుకనే ఇర్మీయా గ్రంథంలో చెప్తాడు, మీరు ఏది నీచమో ఏది ఘనమో మీరు గుర్తుపట్టిన ఎడలా మీరు నా నోటి బోరగా ఉంటారు. ముందు మంచి చెడ్డేది తెలుసుకోండి. ఎవరిని ఎన్నిక చేసుకుంటే కనుక నా జీవితానికి మేలు, నేను ఎవరిని పట్టుకుంటే కనుక నా జీవితానికి ప్రయోజనకరమైన సంగతి ముందు ఆలోచించండి. మీరు అది మర్చిపోయి కనుక ఒకవేళ కనుక లోకంలో మనుషులు వెంట మీరు పరుగులు పెడితే కనుక మీకు సంభవించేది అలా ఉంటుంది అని చివరికి చెప్పుకుంటూ వస్తే ఏమన్నారు చూడండి. అక్కడ 18 వచనం 15 నుంచి, మీ మందలో 10వ భాగము పట్టుకొనును, మీ మట్టుకు మీరు అతనికి దాసులైపోతారు. అంతే కదా. మేమైతే కనుక పలానా కుటుంబానికి దాసులు. మొన్న బ్యానర్ చూశాను, అలా ఏదో పేరు పెట్టి, అంటే పేరు నేను చెప్పను కానీ వారి కుటుంబానికి మేమైతే కనుక దాసులం అంటే ఆ కుటుంబం సేవ చేయటం. అంతే కదా. ఈరోజు సినిమా యాక్టర్లు అయితే కనుక ఒక కుటుంబం, వాళ్ళదో కుటుంబం, వీళ్ళదో కుటుంబం. యాక్టర్లు అందరూ కూడా వస్తే ఆ కుటుంబంలోంచి వస్తారు, ఈ కుటుంబంలోనే వస్తారు. నందమూరి ఫ్యామిలీ అదో కుటుంబం, మెగా కాంపౌండ్ అదో కుటుంబం, వాళ్ళదే సొత్తు, ఇంకెవరు రానివారు. రాజకీయాల దగ్గరికి వచ్చారనుకోండి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీయా, లేకపోతే కనుక ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీయా, ఇంతే, ఇంకెవరిని బయట వాళ్ళు రానివారు. అక్కడ మనమందరము కూడా ఏదో ఒకరికి దాసులు అయిపోవాలి. మీ మట్టుకు మీరైతే కానీ వాళ్ళ కోసం ఇక్కడ కొట్టేసుకోవాలి. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు అక్కడ బాగానే ఉంటారు, కానీ ఇక్కడ కొట్టేసుకోవాలి. వాళ్ళు అక్కడ బాగానే ఉంటారు, వీళ్ళు కొట్టేసుకోవాలి అంతే. ఇక్కడ మాత్రం అయితే కనుక అభిమాన సంఘాలు, రాజకీయ పార్టీల పేరుతోనో, సినిమా యాక్టర్ల పేర్లతోనో, కులం పేరుతోనో ఇక్కడ కొట్టేసుకోవాలి. ఏంటంటే కనుక మీ మూర్ఖత్వం ఆ స్థాయిలో ఉంది. మీ మూర్ఖత్వం అయితే కనుక ఆ స్థాయిలో ఉంది. కావాలంటే చూడండి, ఇక్కడైతే కనుక కులాల గురించి చాలామంది కొట్టు చేస్తారు. మా కులం గొప్ప, మా నాయకుడు పలానవారని. ఇంతకీ మీ నాయకుడు ఎవరిని చేసుకున్నాడో తెలుసా? మీ నాయకుడు ఎవరిని చేసుకున్నాడో తెలుసా? మీ కులవాణి చేసుకోవాలా. మీ నాయకుడు మీ కులవాణి చేసుకోవాలా, ఆయన వేరే కులవాణి చేసుకుంటాడు. కానీ మన కులం యొక్క గౌరవం అంటాడు ఆయన మన కులం యొక్క గౌరవం అంటాడు. మనం నోరెళ్ళు పెట్టి చూడాలి. మరి కులం ఎక్కడ పోయింది? కులం ఎక్కడ పోయింది? మతాల గురించి ఆలోచించినా అంతే, ప్రాంతాల గురించి ఆలోచించినా అంతే, దేశాల గురించి చెప్పినప్పుడు కూడా మాటలు బాగా చెప్తారు తీగా. దానిని బట్టి తమ నాయకులుగా చలామణి అయిపోతే మనమేమో వాళ్ళకైతే నిజంగా గొప్ప అనుకుంటున్నాం. కానీ ఏదో చెప్పేది మాట, ఏదో చెప్పే మాటలైతే కనుక శ్రీరంగ నీతులను, దూరేదైతే కనుక దొమ్మరి గుడిసెలని లోకంలో నాటు సామెతోటి ఉంది. వాళ్ళు చెప్పేవన్నీ కూడా అయితే కనుక మాటలు చెప్తారు, కానీ చేసేవన్నీ కూడా చెడు పనులే చేస్తారు. ఈ సంగతి మనకి తెలియకపోవడం చేత మీరు వాళ్ళకి దాసులు అవుతారు అని అన్నాడు చూడండి అక్కడ. అప్పుడు ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొర్రపెట్టినను యెహోవా మీ మొర్ర వినకపోను. బాబోయ్ మాకు వద్దంటారట ఒక సమయానికి. మీరు పరిపాలించే మీ రాజును బట్టి, లోకంలో మీ నాయకులను బట్టి అయితే కనుక వాళ్ళు చేస్తున్న తప్పులు బట్టి, బాబోయ్ మాకు ఈ ప్రభుత్వాలు వద్దు, మాకు ఈ నాయకులు వచ్చని మీరు దండం పెట్టినా దేవుడు ఆ రోజు మీ మొర్ర వినకపోనను. అయినను
జనులు సమూయేలు యొక్క మాటను చెవిని పెట్టక, అలాగున కాదులే, కాదు మంచోడే మీరు అంటారు కానీ ఆయన మంచోడే. ఎవడు మంచోడు? ఏ నాయకుడు తీసుకొచ్చి వీడిని మంచోడని చూపిస్తారో చెప్తారా? ప్రతి ఒక్కరూ కూడా తమ తప్పుల్ని కవర్ చేసుకోవడం కోసమే ఈరోజు తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఈరోజు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఏదో సామెత చెప్పినట్టు గుడ్డి కంటే మెల్లబెట్టరు కదండి అనుకుంటున్నారే తప్ప వీడు మంచోడని చెప్పడానికి ఒక్కడు కూడా లేడు. వాళ్ళకంటే వీళ్ళు బెటర్ అండి. అదే అన్నాను కదా, ఆ రాయి కంటే ఈ రాయి అయితే బాగుంటుంది. గరుగ్గా ఉన్న రాయి అనుకోండి, సపోజ్ కంకర రాయి అనుకోండి, కొడితే పన్ను ఊడిపోతే ఇక్కడ గాయం అవుతుంది. అందుకని పోనీ పన్ను ఉడితే ఊడిందండి, గాయం తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్మూత్గా ఉన్న రాయితో కొట్టుకుంటే కనుక ఓన్లీ పన్ను మాత్రం ఉడుతుంది, పైన చర్మం మాత్రం బాగానే ఉంటుంది. బాగుంది కదా. మన రాయితో కొట్టుకుంటే కనుక, గరుగు రాయితో కొట్టుకుంటే కనుక బుగ్గ తెగిపోద్ది, లోపలైతే పన్ను ఊడిపోద్ది. అందుకని స్మూత్ రాయితో కొట్టుకున్నాం అనుకోండి, పన్ను మాత్రం ఉడిద్ది. పోన్లేండి ఈ చర్మం బాగుంది కదండి, షేప్ మారలేదు కదా అనుకుంటాం. మూర్ఖత్వం ఈరోజు ఈ స్థాయిలో ఉంది. లోకంలో మనుషుల్ని ఎవరైతే కనుక నెత్తి మీద పెట్టుకుని పూజిస్తారో, వాళ్ళ ఏలుబడిలో ఉండి వాళ్ళేదో మాకు మేలు చేస్తారని ఎవరైతే అనుకుంటారు, ఇదే ఓ సమయానికి మీకు వెగటొచ్చేది. ఓ సమయానికి ఎవరినైతే మీరు వెనకేసుకొచ్చారో వాళ్ళ మీద మీకు వెగటొచ్చేసైతే కనుక వాళ్ళు చీకొట్టే పరిస్థితి వస్తుంది. కానీ మీరు చీకొట్టినా ఆ రోజు మాత్రం దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. మీరు ఎందుకు చేసుకున్నారు కదా. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మొరపెడితే దేవుడు వారు మొర ఆలకించారని రాస్తుంది. కానీ ఈరోజు మొరపెడితే మీ మాట ఆలకించు. ఎందుకంటే చెప్పినప్పుడు కూడా మీరు వినకుండా మీరే తెచ్చుకున్నారు. చెప్పినప్పటికీ వినకుండా మీరే తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు చేసుకున్న తర్వాత ఎవరిని అడుగుతారు? ఎవరు చెప్తారు? ఈరోజు లవ్ మ్యారేజ్లు చేసుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్లు చేసుకునే వాళ్ళు. ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 4 రోజులు పోయేటప్పటికల్లా మోసు తీరిపోతాడు. ఆ మోసు తీరిపోయిన తర్వాత తెగనికి వెంటనే పుట్టింటి వైపు చూస్తుంది ఆవిడ. ఆయన కూడా తెగనికి పుట్టింటి వైపు చూస్తాడు. నాకు వద్దు, దీంతో నేను కాపురం చేయనంటాడు ఆయన. చిచ్చి వీడు నాకు వద్దు అంటది. తల్లిదండ్రులు ఏమంటారు అప్పుడు? చెప్పాం కదా ఆ రోజు, నీకు చెప్తున్నా వినకుండా అయితే కానీ వెళ్ళిపోతే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? నీ కర్మకి నువ్వే బాధ్యుడు. నీ కర్మకి నువ్వే బాధ్యుడు. నేను చేయలేదు, ఇట్లా జరిగిపోయిందని ఇప్పుడు వెనక్కి తిరిగి తీసుకురాలేం కదా. నీ నష్టాన్ని నీ కష్టాన్ని ఇప్పుడు ఎవరు అనుభవించవలసింది? నువ్వే కదా. దేవుడు కూడా ఇలాగే అంటున్నాడు. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక చాలామంది చేసే తప్పులు. అందుకనే మొదటి రాకడ వచ్చినప్పుడు యేసు ప్రభువారు అలా ఆ రోజైతే కనుక మనుషులందరికీ ఈ విధంగా చెప్పినా చాలామంది వినకుండా చేసినందుకు 1000 సంవత్సరాలు దేవుడు వాళ్ళు ఊపి పెట్టాడు. 1000 సంవత్సరాలు వాళ్ళు బాధపడ్డారటండి. ఎప్పటి నుంచి మాట? సమూయేలు కాలం నుంచి యేసు ప్రభు కాలానికి సుమారుగా 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎవరిని పంపించాడైనా? యేసు ప్రభువారిని పంపించాడు. అదే మనం ఇందాక మార్కు సువార్తలు అయితే కనుక చదువుకున్నమాట. దేవుని రాజ్యము సమీపించున్నది, మీరు మారు మనసు పొంది. ఇప్పటికైనా కానీ మీ మనస్సు మార్చుకుంటేనే దేవుని రాజ్యంలోకి వెళ్తారు. మీ మనసులోనేమో లోకం మీద మమకారం పెట్టుకుని పైకి మాత్రం అమ్మా నేను వచ్చేసాను మీ దగ్గరికి అని చెప్పి మళ్ళీ ఆటోమేటిక్గా ఫోన్ తీసుకుని మనం మాట్లాడకూడదు. నువ్వు వదిలిపెట్టుకుని వచ్చేసావు అనుకుంటే కనుక నచ్చదనుకున్నప్పుడు వదిలే ఇంకా. కానీ మన పరిస్థితులే కాదు, అటు వెచ్చగానే ఉండట్లేదు, చల్లగానే ఉండట్లేదు. మీ మనస్సు మారితేనే. చిచ్చి ఈ లోకంతో నాకు సంబంధం లేదనుకుని చెప్పి మూర్ఖులవి ఈ తరమ వారికి వేరే కనుక మీరు బతికే రోజు వస్తే దేవుని రాజ్యం అంటే ఏంటో చూడొచ్చు. దేవుడు రాజు అయితే కనుక మన బ్రతుకులో జరిగే గొప్ప మేరంటే మీరు చూడొచ్చు. ఆకలి దప్పులకు అవకాశం లేని రాజ్యం అది. కన్నీటికైతే కనుక అవకాశం లేని రాజ్యం. మీకు కలిగినది అంతా కూడా సమస్తమును కూడా దేవుడు ఏం చేయగలట? కొత్తవిగా మార్చగలరు. మీ బ్రతికే మారిపోయే అవకాశం అయితే కనుక వస్తుంది కదా. అప్పటి వరకు మీరు చూడనిది కొత్తగా మీరు చూడొచ్చు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నంతసేపు పడిన పాటలు, వారు పడిన కష్ట నష్టాలన్నిటి గురించి ఆలోచిస్తే ఎప్పుడైతే వాళ్ళు ఎర్ర సముద్రం దాటుకుని వచ్చేసారో, ఆ ఎర్ర సముద్రం దాటుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త ప్రపంచం వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడూ కూడా చూడని ప్రపంచం. ఉండటానికి ఏమీ లేదు. వాస్తవంగా ఆలోచిస్తే కనుక ఇల్లు లేవు, పొలాలు లేవు, నీళ్లు లేవు, ఏమీ లేవు. అయినప్పటికీ ఏమీ లేకపోయినప్పుడు కూడా ఏ లోటు లేకుండా దేవుడు సమస్తమును వారికి సమకూర్చి పెట్టేశాడు. లోకం ఐగుప్తు దేశం చూస్తే కనుక అదైతే కనుక చక్కటి నీళ్లు పారే ప్రదేశం అండి. ఎప్పుడు కూడా మనం వెళ్ళినప్పుడు చూశాను, చాలా అందంగా ఉంది. నైల్ నది పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా బాగుంది. అలాంటి చోట్ల ఉన్న వాళ్ళకి అనిపించింది అంటే అక్కడున్నప్పుడే బాగుంది కదా, ఇక్కడ ఏమీ కనపట్లేదు కదా అని. కనపడకపోతే నీకేంటి? కనపడకపోయినా ఏ రోజు నీకు లోటు వచ్చింది? ఏ రోగమో ఏ తెగులో రాకుండా, నీకైతే వర్షమో లేకపోతే కనుక ప్రకృతి విపత్తులు లేకుండా అన్నింటిలో నుంచి అయితే కనుక దేవుడిని కాపాడితే వాళ్ళైతే కనుక తెలిసి తెలియకుండా కూడా కొంతమంది అయితే తిరుగుబాటు చేశారట.
అందుకని ఈరోజు వెరీ స్ట్రిక్ట్గా దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీ మనస్సు మారండి. 12వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు రోమీ రాసిన పత్రిక దగ్గరికి వస్తే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవునికి అనుకూలమైనది ఏదో పరిశుద్ధమైనది ఏదో చూసుకొని మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఇప్పుడు మారాల్సింది మీరు, స్థలం కాదు. ఇల్లు మారిపోవడం గురించి చెప్పట్లా. దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళటం అనుకుంటే కనుక మీరు ఇల్లు మారితే దేవుని రాజ్యం కాదు. ఇశ్రాయేలీ ప్రజలైతే కనుక ఐగుప్తు దేశం వదిలిపెట్టుకొస్తే దేవుని రాజ్యంలోకి వచ్చారు వాళ్ళు. కానీ ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళక్కల, మీరున్న స్థలంలోనే ఉంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మీ మధ్యనే ఉంటారు, కానీ మీ మనస్సు మాత్రం మారి లోకంలో మనుషుల వైపు కాకుండా ఎవరి వైపు చూసేటట్టు ఉండాలట? దేవుని వైపు చూసేటట్టు ఉండాలి. మీరు దేవుని రాజుగా చూసేటట్టు ఉండాలి. యేసు ప్రభువు అయితే కనుక అది చెప్పడం కోసం ఈ లోకానికి వచ్చారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త లేకపోతే మార్కు సువార్త, మనం మొదటి అధ్యాయం 15 వచ్చింది కదా మనం చదివింది అది. ఒకసారి ఆ మాటను మొదటి నుంచి అయితే కనుక మళ్ళీ రెండో సెషన్ కనుక మీరు నోట్ చేసుకోండి వరుసగా. మార్కు సువార్త మొదటి అధ్యాయం 15 వచనం. ఆ రోజైతే కనుక మనం యేసు ప్రభువారు చెప్పిన మాట, యేసు ప్రభు చెప్పిన మాటను ఒకసారి చదువుతున్నాను చూడండి. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మీరేం చేయాలి? దేవుని రాజ్యం వచ్చింది కనుక మారు మనసు పొంది సువార్తను ఏం చేయాలట? నమ్మండి. దేవుని యొక్క సందేశాన్ని మీరు నమ్మండి. ఈరోజు మనం చదువుతున్న ఈ మార్కు సువార్తని మనం ఏం చేయాలట? నమ్మాలి. దీన్ని నమ్మినందుకైతే కనుక అక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, పౌలు గారు చెప్పారు కదా, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గురించిన మాట వలన కలుగు. మీరు చదవటం, మీరు దీన్ని వినటం వలన మీ మనస్సు మారుతుంది. మీకు విశ్వాసం కలిగిన రోజున మీరు మనస్సు మారుతుంది కదా. మీరు దేవుని సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించచ్చు ఆయన గలిలీకి వచ్చాడు. ఇప్పుడు లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభువు అయితే కనుక సువార్త ప్రకటిస్తున్న స్థితిలో ఆయన చెప్తున్నమాట. 17వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, ఇది దేవుని రాజ్యం అంటే కనుక వస్తుందా, ఎలా వస్తుంది ఏంటని అడిగారట. ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. నేను కూర్చున్న మీరైతే కనుక, ఎవరైతే కనుక దేవుని చిత్తానికి లోబడి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు ఉన్నారో వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నట్లు లెక్క. నేను కూర్చున్న కొంతమంది దేవుని రాజ్యంలో ఉన్నారు, కొంతమంది దేవుని రాజ్యంలో లేరు. ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నారో వారందరూ కూడా దేవుని రాజ్యంలో దేవుని రాజుగా అంగీకరించి బతుకుతున్నవాళ్ళు. కొంతమందికి ఆలోచన ఇంతకి అర్థం కావట్లా, దేవుని రాజ్యంలో ఉండటం అంటే ఏంటో తెలియట్లా. ఏంటి దేవుని రాజ్యంలో ఉండటం అనుకున్నప్పుడు యేసు ప్రభువు అయితే కనుక చెప్పిన ప్రార్థన ఏమది? పరలోకమందు దేవుని చిత్తం ఎలాగైతే నెరవేరుతుందో భూలోకమందు కూడా అలాగే నెరవేరుతుంది. అంటే పరలోకంలో దేవుని మాట చొప్పున ఎంత క్రమంగా అక్కడ నడుస్తుందో అదే క్రమం ఎక్కడ ఉండాలి? నా బ్రతుకులో కూడా ఉంటే నేను కూడా దేవుని రాజ్యంలో ఉన్నట్లు లెక్క. ఇక్కడ కూర్చున్న కొంతమంది దేవుని క్రమాన్ని అనుసరించి నడుస్తున్నారు. ఎవరైతే కనుక దేవుని క్రమాన్ని అనుసరించి నడుస్తున్నారో వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నట్లు లెక్క. కాబట్టి ప్రత్యక్షంగా దేవుని రాజ్యం స్పష్టంగా కనపడటం కాదు, కానీ ఎవరైతే కనుక దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నారో వారికి వస్తుంది. ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. సో ప్రస్తుతం అయితే కనుక దేవుని రాజ్యం ఎక్కడుందంటే, ఎవరైతే 2-3 ఆయన నామమును కూడుకుంటారో అక్కడేమున్నట్టు? దేవుని రాజ్యం ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరం దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవుని బట్టి మనం కూర్చున్నందుకు కానీ ఇక్కడ ఎవరి చిత్తం నెరవేరుతుంది? లోకంలో మనుషులు చెప్పే మాట ఇక్కడ నెరవేరుతుంది. మనుషుల యొక్క ఆశ ఇక్కడ నెరవేరుతాం. ఇక్కడ కేవలం నెరవేరేది ఏమవుతుంది? దేవుని చిత్తం. అందుకనే అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉంటారు, ఆత్మీయ స్థితిలో ఉంటారు. వీళ్ళందరూ కూడా అయితే కనుక ఒకరినొకరు ప్రేమించుకోమని యేసు చెప్పిన మాటను అనుసరించటం, పక్షపాతము లేకుండా బ్రతకటం ఉన్నాయి కదా. యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞానుసారంగా మనం జీవించినప్పుడైతే ఏముంటుంది అనుకుంటే కనుక ఆత్మీయంగా ఫలించిన వారు. ఇక టోటల్గా చెప్పాలనుకుంటే కనుక ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా దేవుని రాజ్యంలో ఉన్నామా లేదనటానికి ఒకటే మాట, మనం ఆత్మీయంగా ఫలించిన వారు. ఏంటి ఆత్మీయంగా ఫలించటం? ఏముంటుంది మనలో? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ క్వాలిటీస్ మీ దగ్గర ఉంటే మీరు దేవుని రాజ్యంలో ఉన్నట్లు లెక్క.
ఈ క్వాలిటీస్ ఎప్పుడైతే ఉన్నామో మీరు దేవుని రాజ్యంలో ఉన్నట్లు లెక్కే. ఓ పరిసయ్యుని అడిగాడట, ఓ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒకవేళ దేవుని రాజ్యంలో ఉండాలంటే ఏమి అని అడిగినప్పుడు, దేవుడు నీకేం చెప్పాడో చెప్పవా అంటే కనుక యేసుప్రభుతో చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రేమించటం, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటం. అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, నువ్వు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు, నువ్వు దేవుని రాజ్యం దగ్గరికి వచ్చేస్తావు. నువ్వు ఎప్పుడైతే కనుక దేవుని ప్రేమిస్తావో, నీ పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుని ప్రేమిస్తావో, అలాగే అదే విధంగా అయితే కనుక నీ తోటి వారిని ప్రేమించే మనసు నీకు కలిగి ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నట్లు లెక్క. ఇక్కడ ఎవరైతే కనుక దేవుని ఎడల, తోటి వారి ఎడల ప్రేమ కలిగి ఉంటారో వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు మీరు దేవుని రాజ్యంలో ఉన్నారా లేదనటానికి సెల్ఫ్ చెక్ ఎవరిది? మీదే. నేను దేవుని అయితే కనుక అన్నిటికంటే ఉన్నతంగా, ప్రయారిటీ అనే మాట దగ్గరికి వస్తే కనుక, ప్రాధాన్యం అనే మాటకు వస్తే ఫస్ట్ ప్రయారిటీ నాకు దేవుడు. దేవుడు చెప్పిందే నేను చేస్తాను, నేను దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాను, నేను దేవుణ్ణే సంతోష పెడతానని ఎవరైతే కోరుకుంటారో, అలా ఉన్నారో ఆ స్థితిలో వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నట్టు లెక్క. మీరున్నారా? ఎక్కడుంది దేవుని రాజ్యం అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు మన మధ్యనే ఉంది. ఇక్కడ ఎవరైతే కనుక, అందుకని యేసుప్రభు వారు చెప్తారు, నా తల్లి తండ్రి ఎవరు? ఇదిగో, ఎవరైతే కనుక దేవుని చిత్తము చొప్పున నడుస్తారో వారే నా తల్లి, నా సహోదరులు కదా. దేవుని చిత్తము చొప్పున ఎవరైతే నడుస్తారో వారే దేవుని దృష్టిలో అయితే కనుక ఆయన రాజ్యంలో ఉన్నట్లు లెక్క. ఇది ఇప్పటికైతే కనుక ఇలా ఉంది. భవిష్యత్తులో ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఏం చేస్తాడు దేవుడు? చూడొకసారి అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 వచనం. అక్కడైతే కనుక యేసుప్రభు ఒక సందర్భాన్ని చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఆ 34 వచనం నేనైతే కనుక ఆ మాట వరకు చదువుతున్నాను చూడండి. అప్పుడు రాసు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎవరట ఆ రాజ్యమును స్వతంత్రించుకునేది? ఎవరు అన్నప్పుడు పై మాట ఏముంది అక్కడ? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. దేవుని రాజ్యంలో ఎవరు ఉండగలరు అంటే కనుక దేవుని చేత ఆశీర్వదించబడిన వారికి దేవుని సన్నిధిలో ఉండే అర్హత కలుగు. మాట మీకు అర్థమైందా? దేవుని చేత మీరు ఆశీర్వదించబడిన వారైతే మీరు దేవుని రాజ్యంలో ఉన్నవారే. నేను ఆశీర్వదించబడ్డానని మీరు చెప్పే పరిస్థితి వస్తే మీరు దేవుని రాజ్యంలో మీకు చోటు ఉందని అర్థం. ఉన్నట్టుగా మీకు అనిపించిందో చూచాయిగా కనీసం. లేదండి నేను దేవుని ఆశీర్వాదానికి నేను నోచుకున్నానండి, ఈరోజు నా బ్రతికేదానికి సాక్ష్యం అనేవాళ్ళు మీరుంటే మీరు దేవుని రాజ్యంలో ఉన్నట్లు లెక్క. భవిష్యత్తులో ఏమో ట్రై చేయండి, దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. మీరు దేవుని ఆశీర్వాదాన్ని అయితే కనుక పొందుకుంటారు. అక్కడ పలికేది కూడా అదే అంటున్నాడు కదా, పైనున్న వాటినే మీరు వెతకండి. మొదట మీరు పైనున్న వాటిని వెతకండి, అప్పుడు భూలోకంలో ఉన్నవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకటం, దేవుని రాజ్యంలో ఉండటం. మొదట మన యొక్క గోల్ ఎలా ఉండాలనుకుంటే కనుక దేవుని రాజ్యాన్ని వెతకటం. దేవుని రాజ్యం అంటే కనుక దేవుని చేత ఆశీర్వదించబడిన వారిని వెతకటం. మన సహవాసం ఎవరితో అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారితో సహవాసం. అందుకనే దావీదు గారి దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు కదా. ఎందుకంటే వారితో ఉంటే నేను దేవుని రాజ్యంలో ఉన్నట్లు లెక్క. నేను దేవుని రాజ్యంలో ఉంటే కనుక దేవుని ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను. ఆ ఆశీర్వాదంతో నేను ఉంటే కనుక దేవుడిచ్చే ఆ కొత్త జీవితం అదైతే కనుక నేను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని. ఓకే, దీన్ని ఇలా పెట్టండి. కొంచెం ముందుకెళ్తే కనుక ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. ముందు ఈ రిఫరెన్స్ అన్నిటిని మీరైతే కనుక ముందు జస్ట్ నోటప్ చేయండి. వివరణ తీసుకునేటప్పుడు ఎందుకోసం అయితే కనుక దేవుడు ఈ మాటలు చెప్పాడో మనం చూద్దాం. 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఏమంటాయట? ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఈ లోక రాజ్యం ఏమైపోయింది? మన ప్రభువు రాజ్యం అనగా ఆయన క్రీస్తు యొక్క రాజ్యంగా మారిపోయే రోజు ఉంది. ఇప్పుడు ఈ రోజైతే కనుక ఈ లోక రాజ్యం, భారత రాజ్యం ఉంది కదా, అమెరికా రాజ్యం ఉంది, పాకిస్తాన్ రాజ్యం ఉంది,
శ్రీలంక రాజ్యం ఉంది, బంగ్లాదేశ్ రాజ్యం, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సమయానికైతే కనుక ఏమవుతాయట? క్రీస్తు రాజ్యం అవుతుంది. దేవుడు ఆ మిషన్ అయితే కనుక కంప్లీట్ చేస్తాడు. పరలోకమున్న దేవుడు, సైన్యములకి అధిపతి అనే దేవుడు దీన్ని ఆసక్తి కలిగి నెరవేరుస్తాడు. ఈరోజు అదే మిషన్ జరుగుతుంది. దాని కొరకే ఈరోజు మనం అందరం కూడా సైనికులుగా ఉన్నాం. మనమందరం కూడా ఆయన పరిచారకులుగా ఆయన రాజ్య సువార్తనే ప్రకటిస్తున్నాం. మనం ఈరోజు ప్రకటించమన్నది, యేసు ప్రభు కూడా ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు ఏం ప్రకటించమన్నాడు? చాలామందికి తెలియక దైవ సువార్తను ప్రకటిస్తున్నారు. యేసు ప్రభు దేవుడు దేవుడు అని చెప్తున్నారు. యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు అని నువ్వుగా చెప్పాల్సింది. ఆయన్ని దేవుడు చేయటం ఏంటి? బంగారం తీసుకొచ్చి ఇది బంగారం, ఇది బంగారం, ఇది బంగారం అంటే కనుక ఇది బంగారం లేదన్న సంగతి ఎన్ని పరీక్షలు చేసినా ఇది అన్ని పరీక్షలకు నిలబడైతే కనుక బంగారంగా తెలుస్తుంది. యేసు ప్రభుని దేవుడే నువ్వు చెప్పడం ఏంటి? ఆయన దేవుడు గురించి కాదు ఇక్కడ ప్రస్తావన. సమస్య దేవుడా కాదన్నది కాదు. ఏంటో సమస్య? ఆయన రాజా కాదన్నది ముఖ్యం. నీ జీవితానికి యేసు ప్రభు రాజా కాదా? నీ రాజు ఎవరు? నీ రాజు ఎవరు? ఎవరి ఆజ్ఞానుసారంగా మీరు బతుకుతున్నారు? ఈరోజు మీరు ఎవరి ఆజ్ఞానుసారంగా మీరు వెళుతున్నారో చూసుకున్నారా? ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది అయితే కనుక అదేనండి. యేసు ప్రభు నా రాజు, యేసు ప్రభు నా రాజు. యేసు ప్రభు అంటే దాని అర్థమైతే యేసు అంటే కనుక రక్షకుడు, క్రీస్తు అంటే కనుక రాజు. ప్రభు అంటే రాజు అని అర్థం. రక్షకుడైన రాజు. ఆయన నేను నమ్ముకున్నాను, ఆయన నా ప్రభు, ఆయనే నేను నమ్ముకున్నాను, ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్నానని చెప్పడమే ఈరోజు మనం ఇచ్చే సాక్ష్యం. ఆ దేవుని చిత్తానుసారంగా నేను ఉన్నానని చెప్పడమే. నేను యేసు ప్రభును రాజుగా ఒప్పుకుంటే పరోక్షంగా ఎవరిని ఒప్పుకున్నట్టు? ఆ పరలోకమందున దేవుని అధికారాన్ని నేను ఒప్పుకున్నట్లు లెక్క. ఎందుకంటే యేసు ప్రభును రాజును చేసింది ఎవరు? ఆ పరలోకమందున దేవుడు అభిషేకించి పంపాడు కనుక నేను ఆయన రాజ్యంలో ఉన్నాను. మరి ఆయన రాజ్యంలో ఉంటే కనుక ఇప్పుడు మనం అందరం కూడా ఎవరి ఆజ్ఞానుసారంగా జీవించాలి? దేవుని ఆజ్ఞానుసారంగా మనం బతకాలనేది ఆ మాటలో ఉన్న భావం. ఓకేనా? ఇప్పుడు మాట చదివేటప్పుడు దయచేసి మాత్రం జాగ్రత్తగా గమనించాలి. ఈ మాట చదివేటప్పుడు ఎవరు ప్రవేశిస్తారు ఈ రాజ్యంలోకి? ఈ లోకంలో ఈ రాజ్యంలోకి ఎవరు ప్రవేశిస్తారు? యేసు ప్రభువారే దానికి వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. యోహాను సువార్త ఆయన దగ్గరికి రాత్రి కాలంలో ఒక ఆయన దగ్గరికి వచ్చారట. ఎవరైనా? నికోదేము అని ఒక ఆయన వచ్చారట. ఆయన పరిసయ్యుడు, ధర్మశాస్త్రాన్ని గురించి బాగా తెలిసినవాడు, మంచి పేరున్నవాడు. అలాంటి ఆయన ఓ సందర్భంలో అయితే కనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చాడట. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతుంటే సమాధానం ఏం చెప్పాడో ఇప్పుడు చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాము. నికోదేముకి ఏమో అర్థమైందంట? నువ్వు లోకంలో మనుషులు చెప్తే వచ్చినోడు కాదు నాయనా. ఎవరు చెప్తే వచ్చావు? నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవ్వడూ చేయలేడని ఆయనతో చెప్పాను. నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి తెలుసా? నువ్వు చేసే పనులు దేవుడు చెప్తే తప్ప ఈ పనులు ఎవరు చేయలేరు. ఇప్పుడు మోషేని దేవుడు పంపాడు అనే సంగతి ఇశ్రాయేలుకి ఎలా అర్థమైంది? మోషేని దేవుడే పంపాడు అన్న సంగతి ఫరో చక్రవర్తికి ఎలా అర్థమైంది? మోషే చేసిన సూచక్రియలు, మోషే చేసిన అద్భుతాలను బట్టి ఇది దేవుని శక్తి ఉంటే తప్ప ఎవ్వరూ కూడా ఈ పని చేయలేరు. అలాగే యేసు ప్రభు వచ్చి లోకానికి వచ్చి ఆయన చేసిన పనులు చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నీకు దేవుడు తోడై ఉంటే తప్ప ఈ పనులు నువ్వు చేయలేవు. నీకు తోడుగా ఉన్నాడా? దేవుడు తోడుగా ఉన్నట్టుగా మీరు ఎప్పుడైనా కానీ ఇలాంటి అద్భుతాలు ఎప్పుడైనా చేశారా? మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా కానీ నిజంగానే ఇది దేవుడే మన ఎడలైతే కానీ ఇంత ఘనమైన కార్యక్రమం చేయించాడు, నీ చేత ఇంత అద్భుతమైన పని చేయించాడని చెప్పే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా మీ దగ్గర? సామాన్య మానవులకు సాధ్యం కాని పని నీ చేత ఎప్పుడైనా జరిగిందా? నీ బ్రతుకులో జరగలేదా? నీ కుటుంబంలో జరగలేదా? ఎన్నిసార్లు జరిగినాయో తెలుసా? మీరే దానికి సాక్ష్యం. దేవుడే ఈ ఘనమైన కార్యక్రమం చేయించని ఎన్నో సందర్భాలు మీరైతే కనుక ఎలుగెత్తి చాటి చెప్పారు. మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు, బాబు నువ్వు చేసే పనులు, నీ బ్రతుకులో జరుగుతున్న ఈ అద్భుతాలు ఇది దేవుడు తప్ప మరొకటి కాదు. షడ్రకు మేషకు అబేదనెగోలు అగ్నిగుండంలోంచి వెంట్రుక కూడా కాలకుండా బయటకు వచ్చేస్తారట. అప్పుడు వెంట్రుక కాలకుండా బయటకు వచ్చేస్తే వెంటనే ఆ నెబుకద్నెజర్ రాజు వారిని పట్టుకుని ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం జరిగిన కార్యక్రమాన్ని బట్టి అతను ఏమంటున్నాడో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి.
3వ అధ్యాయము దానియేలు గ్రంథము 28వ వచనం నుంచి చదువుతున్నాను, లేకపోతే 27 నుంచి చదువుతున్నాను. చూడండి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, ఎవరు? షడ్రకు, మేషక, అబేద్నెగోలను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చెయ్యకుండాటయో, దేవునిలో ఉన్నతికి వానికి ఏమైందంట? దేవుని యొక్క కాపుదల ఉంటే కనుక ఏం జరుగుతుంది? మీరేనంతే, మీరు దేవుని రాజ్యంలో ఉంటే కనుక అగ్ని మీకు ఏ హాని చేయదు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదివితే, ఎవరైతే కనుక ఈ మాటలు నమ్ముతారో, ఎవరైతే కనుక ఈ రాజ్యంలో చేరతారో వారికి ఏమవుతుంది? విషం తాగినా వాళ్ళకి ఏం కాదు, సర్పంలను వారి చేతులతో పట్టుకుంటారు. వాళ్ళకి ఇక్కడైతే కనుక అగ్నికైతే కనుక వాళ్ళకి ఏ హాని కూడా చేయకుండాటయు, వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాటయు చూచిరి. అప్పుడు నెబుకద్నెజరు అంటారు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు. వారి దేవుడు గొప్పడు. ఎందుకని? వాళ్ళ దేవుడు గొప్పోడు కనుకనే కనీసం ఆ అగ్ని వీళ్ళకి కానీ, వీళ్ళ వస్త్రాలకు కానీ, వీళ్ళ తల వెంట్రుకలు కూడా ఏమీ చేయాల. చివరికి ఎంత అంటే కనుక ఆ మంటలో పడినందుకైతే కనుక కనీసం వాసననే రావాలి కదా. చలిమంట దగ్గర కూర్చుంటేనే మన బట్టలకి వాసన పట్టుకుంటుందంట. అగ్ని గుండంలో పడేసినప్పుడు కూడా వాళ్ళకి ఏమీ అయిందట? ఆ వాసన కూడా వాళ్ళకి తగలకుండా దేవుడైతే కనుక అంత గొప్పగా కాపాడాడు. కాబట్టి వీళ్ళ దేవుడైతే కనుక పూజార్హుడు. ఆయన తన దూతను పంపించి తను ఆశ్రయించిన దాసులను రక్షించాను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరించలేదు. మనం రోజుకొకరు కాలు పెట్టేస్తుంటాం. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే కనుక ఒకటే మాట, నా రాజు దేవుడు, నా రాజు దేవుడు, ఆయనకి తప్ప మరెవ్వరికి కూడా నేను నమస్కారం పెట్టను. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అదే చేస్తారు. అందుకనే వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారు. అందుకనే దావీదు గారు చెప్పినట్టుగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు కదా. ఆయన గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడదు. వీళ్ళు అలా భయపడలా, వీళ్ళు భయపడలేదు. ఆ దావీదు గారు రాసిన కీర్తన వీళ్ళు చదువుకున్నారు. ఆ దేవుని వాళ్ళు కాపరిగా పెట్టుకున్నందుకు గాను అగ్నిగుండంలోకి తోసేసినప్పుడు కూడా వీళ్ళకి ఏమీ కాల. మీరేనంతేనండి, మీరు కూడా అంతే. మీ పాదములకు రాయి తగలకుండా ఆయన ఎవరు పంపిస్తారట? తన దూతలకు ఆజ్ఞాపిస్తే మీ కాలుకి దెబ్బ కూడా తగలడు. మీరు కనుక దేవుని రాజ్యంలో ఉన్నట్టయితే కనుక ఇది ఇట్టి కాపుదల మీకు ఉంటుంది. వీళ్ళ దేవుడు పూజారుడు. ఈ మాట మామూలు ఆషామాషి వ్యక్తి చెప్పట్లా. ఎక్కడ? బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి అని నెబుకద్నెజరే స్వయంగా చెప్తున్నాడు. తను ఆశ్రయించిన దాసులను రక్షించాను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞని వ్యర్థపరిచిరి. వాళ్ళు ఎవరి మాటను ధిక్కరించారు? నీకు దిక్కున్నా కూడా చెప్పుకో, మా దేవుడు మాకు తోడుగా ఉండగా నీ మాట వినాల్సినంత అవసరత మాకు రాదు, చెయ్యి, నువ్వేం చేసుకుంటో చేసుకో, నీకు చేతనైంది చేసుకో అని చెప్పి లోకం యొక్క ఆజ్ఞను, లోకంలో ఉన్న రాజు యొక్క ఆజ్ఞను వాళ్ళు ధిక్కరించారట. మీరు ఎప్పుడైనా పని చేశారా? బాబో ఇంకేమనుందా? వాళ్ళు కాదంటే కనుక మనకు అంతే కనుక ఏదో అయిపోద్ది కదా, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టేస్తారు కదా, మన మీద కేసులు పెట్టేస్తారు కదా. ఈరోజు మన భయం అది. పేరుకు మాత్రం దేవుని నమ్ముకున్నామని చెప్పడమే తప్ప లేదండి. ఆ మాట అదే కదా. 6వ అధ్యాయం దగ్గరికి వస్తే దానియేలు గారు కూడా సేమ్ డిటో. మనుషులు చెప్పే ఆజ్ఞ నేనైతే కనుక ఒప్పుకోను. మీకు జాతరేం చేసుకోండి, మీకు చేతనేం చేసుకోండి. దానియేలు గారిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారట? సింహాలు గోన్లో పడేశారు. ఏమైంది? దేవుడు తమ రక్షించుటకు సమర్థుడు, ఎక్కడి నుంచైనా రక్షించగలడు. లోకంలో మనుషులైతే కానీ రక్షించలేరండి. లోకంలో నువ్వు ఎన్నిక చేసుకున్న నాయకులు ఎవరు కూడా నేను రక్షించలేరు. కానీ దేవుడు తలుచుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను రక్షించగలడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నేను రక్షించగలడు. నేను దేవుని యొక్క ఏలుబడిలో ఉన్నాను అనటానికి గుర్తు ఏంటంటే కనుక నీకు ఏ హానియు కలగకుండా ఆయన నిన్ను తప్పించడం. ఏమైనా అవని, పరిస్థితులు ఏమైనా అవని, నీకు ఎలాంటి జబ్బైనా సోకని, నీకు ఎలాంటి ప్రమాదమైనా కలగని, 10,000 మంది దండెత్తి నీ మీదకి రాని, ఏంటి ఏమవుతుంది? నా వెనుకున్నవాడు లోకంలో ఉన్న వారందరికంటే బలవంతుడు, ఆయన శక్తివంతుడు కనుక ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆయన ఏలుబడిలో నేనున్నాను. అలాంటి రాజైన దేవుణ్ణి నేను నమ్ముకున్నానని చెప్పటం. ఈరోజు ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముకోవటం అంటే అదండి.
ఇది నమ్ముకున్నాను పెదాలతో చెప్పడం కాదండి. ఆయనని తప్ప మరి ఎవరిని కూడా నేను సేవించను. మీరు ఎన్ని చెప్పినప్పుడు కూడా నేను వినను అని చెప్పైతే కనుక దేవుని కొరకు సాక్షాత్తముగా నిలబడ్డు. ఆ రోజైతే కనుక ఇలా పనిచేశారు. అందుచేతనే దేవుడైతే కనుక కలిగిన ఇబ్బందులు వచ్చు. అందుకని అక్కడ అన్నాడు, దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నువ్వు చేసే అద్భుతాలు ఎవరు కూడా చేయలేరు. దేవుడు తోడై ఉంటేనే కానీ నువ్వు చేసే అద్భుతాలు చేయలేరు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చూడండి, అక్కడ నిజమే నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ చూడండి అక్కడ ఆ మాట పలికేటప్పుడు 3వ వచనం. అందుకు యేసు, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వస్తే కనుక మీరు కూడా ఏమవ్వాలట? కొత్తగా జన్మించాలి. మీ అమ్మకు పుట్టాను అనుకుంటే కుదరదు, మీ నాన్నకు పుట్టానంటే కుదరదు, నేను కులానికి పుట్టాను కుటుంబానికి పుట్టానంటే కుదరదు. మీ పుట్టుక దేవునిని బట్టి జరగాలి కదా. అదొక నూతన జన్మ అన్నట్టు. మారు మనసు పొందటమే నూతన జన్మ. నేనైతే కనుక క్రొత్తగా పుట్టాను. మా అమ్మ నన్ను కనలా, నన్ను నేనే కనుక్కున్నాను. గొంగళ పురుగుని కనిందైతే కనుక సీతాకోక చిలుక, గొంగళ పురుగుని కనిందైతే కనుక సీతాకోక చిలుక. కానీ ఆ గొంగళ పురుగు సీతాకోక చిలుక చేయటం సీతాకోక చిలుక చేతిలో లేదు. సీతాకోక చిలుక అయితే కనుక గొంగళ పురుగునే కంటది. సీతాకోక చిలుక గొంగళ పురుగునే కంటది. కానీ గొంగళ పురుగు సీతాకోక చిలుక అవ్వాలంటే మాత్రం అది ఎవరి చేతిలో తెలుసా? ఆ గొంగళ పురుగు చేతిలోనే ఉంది. తన్ను తాను చచ్చిపోయింది. ఆ ప్యూపా దశలో అయితే కనుక ఒక 40 రోజుల పాటు అయితే కనుక ఎవ్వరికీ కనపడకుండా తన శరీరాన్ని తానే పీక్కొని తన చుట్టూ గూడు కట్టుకొని అలా ఉండిపోయినంతగా తానైతే కనుక ఆ 40 రోజులు అయితే కనుక రూపాంతరం పొంది అందమైన సీతాకోక చిలుకగా బయటకు వస్తుంది. కనటం వేరు, మా అమ్మా నాన్నను కనటం వేరు. రా మెటీరియల్ నేను, ముడి పదార్థం. మా అమ్మా నాన్నని కన్నందుకు గాను ఈ ముడి పదార్థంగా ఉండిపోతే నేను కూడా మళ్ళీ ముడి పదార్థంగా భూమిలోకి వెళ్ళిపోతాను. కానీ నన్ను నేను కొత్తగా పుట్టించుకోవాల్సిన బాధ్యత నాది. నన్ను నేనైతే కనుక సీతాకోక చిలుకగా మార్చుకోవాల్సిన బాధ్యత అయితే కనుక నాదే. నేను కొత్తగా జన్మించిన రోజున ఇప్పుడు దేవునికైతే కనుక నేను మహిమార్థంగా ఉంటాను. గొంగళ పురుగును చూడడానికి లోకం ఎవరో కూడా ఇష్టపడరండి తెలుసా. గొంగళ పురుగుని చేతి మీద పెట్టుకుని అయితే కనుక ఇలా చూసుకుంటారా? కనపడితేనే చాలు. పైగా గొంగళ పురుగు ఎక్కడ పాకితే అక్కడ దద్దులు వచ్చేస్తాయి. కానీ అదే సీతాకోక చిలుకనైతే కనుక ఇలా భుజం మీద పెట్టుకుని సెల్ఫీలు దిగడానికి చాలామంది ఇష్టపడతారు. అరచేతులతో పట్టుకుని అయితే కనుక చిన్నప్పుడు మేమైతే ఎన్నో సీతాకోక చిలుకలు చంపేసేవాళ్ళం, తెలియలేదు ఆ రోజు నాకు. ఆ సీతాకోక చిలుకను పట్టుకుని అయితే కనుక తీసుకొచ్చి పుస్తకాల మధ్యన పెట్టేసేవాళ్ళం. అవి చచ్చిపోయి పాపం అవి. ఆ చచ్చిపోయి రెక్కలు కనపడుతుంటే కనుక చూసావా, ఇది ప్రతి పేజీకో పుస్తకం దానికో సీతాకోక చిలుక ఉండేది నాకు. గొంగళ పురుగుని పెట్టుకోం కదా, నిన్నేనే అంతే. నువ్వు కూడా అయితే కనుక గొంగళ పురుగు అలాగే పుట్టి చచ్చిపోతే ఏం చేయగలిగింది ఏమీ లేదు. కానీ నువ్వు కొత్తగా జన్మించిన రోజున నిన్ను నువ్వే మార్చుకున్న రోజున దేవుని రాజ్యంలో నువ్వైతే కనుక వారసులుగా ఉండటానికి అవకాశం ఉంది. నువ్వు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో చూడగలిగే స్థితి వస్తుంది. అది నీ చేతిలో ఉంది, ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నువ్వు మారటం అనే మాట దగ్గరికి వస్తే కొత్తగా జన్మించడం అనే మాట నీ భర్తకి సంబంధం లేదు, నీ భార్యకో నీ కొడుకో కూతురుకో నీ తల్లికో తండ్రికో సంబంధం లేదు. నీ తల్లి తండ్రిని కనిపడేశారు అంతే, అయిపోయింది. ఆ గొంగళ పురుగును కన్నా సీతాకోక వెళ్ళిపోయింది, దాన్ని పట్టించుకోదు. నా పిల్లలు ఏమయ్యారని ఎప్పుడు కూడా సీతాకోక చిలుక చూడదండి. తన బతుకుని గురించి తను ఆలోచించుకుంటుంది. గొంగళ పురుగు కూడా తన బతుకుని గురించి తను ఆలోచించుకోవాలి. నేను ఇలా చచ్చిపోకూడదు, నేను సీతాకోక చిలుకగా మారాలి. అలా మారితేనే నాకైతే కనుక ఎగరగలిగే స్వేచ్ఛ వస్తుంది, గాలిలో ఎగరగలిగే స్వేచ్ఛ వస్తుంది కదా. అందరూ నన్ను చూసైతే కనుక ఆనందించే రోజు వస్తుంది. నా వలనైతే కనుక గొంగళ పురుగు వలన అయితే కనుక చెట్లకు హాని, చచ్చిపోతాయి, తినుకుంటూ వెళ్ళిపోద్ది. సీతాకోక చిలుకల వలన చెట్లకు మేలు, సమాధానికి మేలు అవుతుంది. దేవునికి అయితే కనుక సంతోష ఆనందాలు అయితే కనుక కలిగించగలుగుతుంది. అందుకని ఒకడు కొత్తగా జన్మించాలి. ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతని దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను కదా. నువ్వు కొత్తగా జన్మించావా? అందుకని కొత్తగా జన్మించడం అంటే కనుక మన వాళ్ళు ఏమన్నారంటే కనుక బాప్తిసం పొందటం అన్నారు. ఏదో మనసు లేకుండా ఏదో పెదాలతో వచ్చి నేనైతే బాప్తిసం పొందేశానంటే మీరు బతికినట్టు కాదా. మీరు పొందింది నీటిలో ముంచి ఉండొచ్చు గాక. మీరందరూ కూడా ఇక్కడ కూర్చుని మిమ్మల్ని అందరూ కూడా బాప్తిసం ఇస్తే ఇచ్చి ఉండొచ్చు గాక. ఇంతకీ నీటితో తడుపుకున్నారా? నిజంగానే మీరైతే కనుక పరిశుద్ధాత్మను పొందుకునే బతుకు మీ దగ్గర ఉందా? మనుషులైతే కనుక మీకు నీటితో బాప్తిసం ఇవ్వగలరండి. మీరు మనుషులైతే కనుక నీటితో బాప్తిసం ఇవ్వగలరు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం దేవుడిస్తాడు.
అలా ఉండాలనుకుంటే కనుక మీ హృదయాన్ని దేవుడు చూడాలి కదా. నిజంగానే మీ హృదయం దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నదా లేదా, అని చిత్తానికి తగినట్టుగా ఉన్నారా లేదన్న సంగతిని దేవుడైతే కనుక గుర్తించే పరిస్థితి రావాలి. అలా ఎవరైతే కనుక నూతనముగా మారు మనసు పొందారో, తమ జీవితాన్ని ఎవరైతే మార్పు చేసుకున్నారో వారు దేవుని రాజ్యంలో వారసులుగా ఉంటారు. వాళ్ళు దేవుని రాజ్యంలో అయితే కనుక వారసులుగా ఉంటారు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. యేసు ప్రభువు అయితే కనుక ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పిన మాట, ఏం చేయాలి, మనం ఏం చేయాలనుకున్నప్పుడు అయితే కనుక ఆయన అన్న మాట ఏముందో చూడండి. అక్కడ రెండవ వచనం నుంచి చదువుతున్నాను. కావున నువ్వు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలని వేషధారులు సమాజ మందిరములలోను వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. లోకంలో చాలామంది అయితే కనుక ఈరోజు మేము దేవుల్లో ఉన్నామని చెప్పడం కోసం వీళ్ళ బిల్డప్ ఎలా ఉందంట, బ్యాండ్ మేళం పట్టుకుని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు, డప్పులు కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉంటారా? ఇది వేషధారణ. లోకంలో మనుషులు కొత్తగా జన్మించడం అంటే కనుక అది కాదు నాన్న. మీరు కొత్తగా జన్మిస్తే కనుక మీ బతుకు ఎలా ఉండాలో తెలుసా? మీరైతే కనుక చిన్నది ఇక్కడ చెప్పేటప్పుడైతే కనుక వేషధారులు చేసే ప్రార్థన, అక్కడ వరుసనే చదువుకుంటూ వచ్చినప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నప్పుడు ఏముంది అక్కడ, మనుషులకు కనపడవలని వారి ఎదుట మీ నీతి కార్యము చెయ్యకుండా జాగ్రత్త పడండి. మనుషులకు కనపడాలని కాదు. మీ క్రైస్తవ్యం అనుకున్న మాట దగ్గరికి వస్తే, మీరు దేవుని రాజ్యంలో ఉన్నారా లేదనే మాట దగ్గరికి వస్తే, ఇది మనుషులు చూసేటట్టు కాదు. పైనుంచి చాలామంది ఈరోజు పాస్టర్ గారులు అయితే పైనుంచి కిందకి అంగి వేసుకుంటున్నారు. ఈ మధ్యన చాలామంది తెలుసు కదా, పాస్టర్లో, ప్యారిష్ పాస్టర్లో, ఫాదర్లో, బిషప్లో ఇలా పైనుంచి కిందకి నెత్తి మీద కిరీటం ఒకటే. యాక్చువల్గా అయితే కనుక ఈ పనికిమాలి వెధవలకి తెలియనిది ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు పురుషుడికి ఏమి ఉండకూడదంటే నెత్తి మీద ముసుగు ఉండకూడదు. వీడి నెత్తి మీద కిరీటం పెట్టుకుని వీడు ప్రార్థన చేస్తే కనుక వీడిని ఏ చెప్పుతో కొడితే బాగుంటుంది? టోపీ పెట్టుకుంటాను కాదండి, పైన ఇది ఓపెన్గా ఉండాలి. స్త్రీకి ఏమి ఉండాలి? ముసుగు ఉండాలి. ఇది రూల్. కానీ ఈరోజు చాలామంది అయితే కనుక బ్యాండ్ మేళం వాయించేవాళ్ళు ఉంటారు చూసారా. పూర్వకాలం అయితే కనుక డ్రెస్సులు ఉన్నాయి, అంటే ఇప్పుడు కూడా వస్తున్నారు అనుకోండి. ఈ బ్యాండ్ మేళం డ్రెస్సెస్కి వచ్చేస్తున్నారు అక్కడికి. అట్టలతో చేయబడిన కిరీటం వీడికి బంగారం మెలగా రాదు, వీడికి వెండితో కూడా చేయించుకోలేడు. ఒకప్పుడు పరిసయ్యులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఏదైతే వేషం వేసుకున్నారో ఈ వేషం ఈరోజు వేసేసుకుంటున్నారు. ఎవరికి కావాలి ఇదంతా? నీ వేషాన్ని బట్టి ఈరోజు నువ్వు గుర్తుపెట్టకూడదు, నీ క్రియలను బట్టి గుర్తుపెట్టాలి. మనుషులందరూ చదువుకునిచున్న మా పత్రిక మీరు కదా, వేషం కాదండి. ఈరోజు నేను నూతనంగా జన్మించానటానికి మెడలో బోర్డు కట్టుకుంటే కాదు, నేను దేవుని రాజ్యంలో ఉన్నానని చెప్పడానికైతే కనుక బ్యాడ్జీ పెట్టుకు తిరగటం గురించి కాదండి. నేను బ్రతికే దానికి సాక్ష్యార్థంగా ఉండాలి. నేను బ్రతికైతే కనుక దానికి సాక్ష్యంగా ఉండాలి కదా. ఉండగలుగుతున్నామా? ఇక్కడ మనుషులకు కనపడే చేసే పని. కానీ యేసు ప్రభు చెప్తాడు, కొత్తగా జన్మించాలి నాన్న. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది కొత్తగా జన్మించారు అని అడిగాను అనుకోండి, ఎంతమంది చెప్తారు? మీరు కొత్తగా జన్మిస్తే కనుక మీ తల్లి ఎవరు? మీ తల్లి ఎవరు? ఇప్పుడు మీరు కూర్చుని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ అమ్మగారు ఎవరు అన్నాను అనుకోండి, వెంటనే మీరు ఏం చెప్తారు? మీ ఇంటి పేరు, మీ అమ్మగారి పేరు, మీ నాన్నగారి పేరు మొత్తం అంతా కూడా అయితే కనుక సొల్లంతా చెప్పుకొచ్చేస్తారు. కానీ యాక్చువల్గా అయితే కనుక మీరు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు అంటే కనుక ఒకటే మాట, నా తండ్రి పరలోకమందున్న దేవుడు, నా తల్లి సంఘం, నా తల్లి ప్రభువైన యేసుక్రీస్తు వారే నా తల్లి. ఒక విధంగా చెప్పాలంటే సంఘానికి ప్రతిరూపం యేసు ప్రభు వారు కనుక యేసునందు దేవుడు మనల్ని కన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల మధ్య ఉన్నదంటే, క్రీస్తు యేసునందు మనలను కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. క్రీస్తు ప్రభువారు మనల్ని కన్నారు. క్రీస్తు ప్రభువారు మనల్ని కన్నారు. ఆయన కన్న పిల్లలుగా మనమందరం కూడా దేవుని చేత స్వీకరించబడ్డాం. క్రీస్తు యేసు రక్తం, మన తల్లి అయితే కనుక మనకు అనేటప్పుడు తన రక్తాన్ని అయితే కనుక కారుస్తుంది. యేసు ప్రభువారు అయితే కనుక మన కొరకు ఆ రక్తాన్ని కార్చినవాడు ఆయన. మన తల్లి లోకంలో నిన్ను కన్నప్పుడు ఎంత రక్తం కార్చిందో తెలియదు, కానీ యేసు ప్రభువారు అయితే కనుక తన శరీరంలో ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా నీ కోసం కార్చాడు. అందుకని యేసును బట్టి నేను కన్నబడ్డాను. నా తల్లి సంఘం, నా దేవుడు, నా తండ్రి పరలోకమందున్న దేవుడు కదా. ఈ స్థితికి మీరు ఎప్పుడొస్తే అప్పుడు మీరు దేవుని రాజ్యంలో ఉన్నట్టు లెక్క. అలా కాకుండా ఇప్పటికైతే కనుక నీ పేరేంటంటే కనుక, నా పేరండి దేవరపు డేవిడ్ రాజ్ అండి, మా నాన్నగారి పేరు అయితే కనుక నాగభూషణం అండి, మా అమ్మ పేరు సావిత్రి అంటే కనుక తీసేయి,
ఈయన పక్క దోసాయి, ఈడు పనికిరాడు, ఇంక నీ వేస్ట్ ఈడు. నేను దేవునిలో పుట్టే నూతన జన్మ అంటే అర్థం ఏంటి? క్రొత్తగా జన్మించానంటే అర్థం ఏంటి? మా అమ్మా నాన్న జ్ఞాపకం చేసుకుంటే కాదు. నేను పుట్టింది ఇప్పుడు వాళ్ళ కోసం కాదు, నేను కొత్తగా పుట్టాను. నేను క్రొత్తగా పుట్టాను కదా, నేను నూతన జన్మ కదా. నేను నూతనంగా పుడితే కనుక వాళ్ళందరూ నాకెంత జ్ఞాపకం వస్తారు? వాళ్ళందరూ నాకు ఎంత జ్ఞాపకం వస్తారు? ఎందుకు వస్తున్నారు? ఇప్పటికీ మీ అమ్మను గుర్తొస్తే మీ కులం గుర్తొస్తుంది కదా, మీ నాన్న గుర్తొస్తే కనుక మీ కుటుంబం గుర్తొస్తుంది కదా, మీ బంధుమిత్రులు, మీ వర్గము, మీ దేశము, మీ ప్రాంతం ఎలా ఉండాలనుకున్నప్పుడు ఆ కొత్త నిబంధన అదే. ఆ మాట చదివినప్పుడు మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆత్మ సంబంధంగా జన్మించిన వాడు ఎలా ఉండాలట? ఆత్మ సంబంధిగా ఉండాలి. ఎలా ఉంటాడు? ఆత్మ సంబంధి అంటే ఎలా ఉంటాడు? అతను ఎలా ఉంటాడు అనుకున్నప్పుడు ఆ మాట చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని. మీరందరూ కూడా నాకు తెలిసినంత వరకు అందరూ నీటి మూలంగా జన్మించారు. మీరందరూ కూడా నీటి మూలంగా జన్మించారు. కానీ ఆత్మ మూలంగా జన్మించింది ఎంతమంది? ఆత్మ మూలంగా జన్మించింది చెప్తారా మీరు? ఆత్మ మూలంగా నేనైతే జన్మించారని. బాప్తిస్మం ఉన్నారు కదా ఉద్దేశంతో అయితే కనుక నీటి మూలంగా అందరూ కూడా బాప్తిస్మం పొందిన వాళ్ళే. కానీ ఆత్మ మూలముగా జన్మించింది ఎవరు? చూడండి, ఆయన అయితే కనుక అదే అన్నాడు కదా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు దేవుని రాజ్యంలోకి రావాలనుకుంటే నీటి మూలంగా మీరు అందరూ వచ్చారు. ఫస్ట్ స్టెప్ బాగానే ఉంది. ఆత్మ మూలంగా జన్మించారా? మీరు ఆత్మను పానము చేశారా? మీరు ఆత్మ బాప్తిసం పొందారా? ఊరికనే కాదండి, నేను పొందుకున్నానని మీరు అనుకుంటే కాదు. మీరు ఆత్మ పూర్ణులుగానే మీరున్నారా? ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవని చేత నేను ఎవడు కూడా నేను విమర్శించే పరిస్థితి రాదు. నువ్వు ఆత్మ సంబంధం అయితే కనుక నీకు అన్నీ చక్కగా తెలిసిపోతాయి. అన్నిటినీ చక్కగా నువ్వైతే కనుక ఆలోచించగలిగే శక్తి వస్తుంది. నువ్వు అన్నిటినీ ఆలోచించగలిగే శక్తి వస్తుంది. ఇక్కడైతే కనుక అదే అంటున్నాడు, వాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడైతే కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నిత్యముగా చెప్పుచున్నాను. ఓకే, శరీరం మూలముగా జన్మించినది శరీరం. మీరందరూ కూడా ఎవరు? శరీరులా ఆత్మానుసారులా? మీరందరూ కూడా అమ్మా నాన్న కన్నారు కనుక మనందరూ కూడా శరీరం సంబంధంగా ఉన్నాం. శరీరం మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయ్య ఉన్నది. ఎంతమంది ఆత్మ మూలంగా జన్మించారన్నది ఇక్కడ ప్రశ్న. ఈరోజు మనకు అర్థం కాకుండా ఆగిపోతుంది అక్కడే. ఏదో బాప్తిసం పొందేశాను కనుక అయిపోయింది అనుకుంటున్నారు. మన బాప్తిసం పొందినంత మాత్రం చేత అబ్రహాంతో సమానం అయిపోయామా? అబ్రహాంతో కనుక మోషేతోనో దావీదుతో మనం సమానం అయిపోయామా? వాళ్ళకి మనకి అందనంత దూరంలో ఉన్నారు. వాళ్ళు మనకి అందనంత దూరంలో ఉన్నారు. ఎక్కడ ఆగిపోతున్నాం? మన మిస్టేక్ అయిపోయింది ఎక్కడ తెలుసా? బాప్తిసం పొందితే నీటి మూలంగా అయిపోయింది అనుకున్నాం. ఆత్మ మూలంగా ఇప్పుడు వచ్చారు. మీరు ఆత్మ మూలంగా అయితే కనుక వచ్చారా? కిందకు వచ్చేటప్పుడు చూడండి అక్కడ. పోనీ మీకు ఇంకా అర్థం కావడం కోసం అయితే కనుక అన్నాడు చూడండి అక్కడ, మీరు కొత్తగా జన్మింపోలేని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును. ఆత్మ మూలంగా జన్మించిన వాడి గురించి ఎలా ఉంటాడంటే, గాలి తనకిష్టమైన చోట విసురును, నువ్వు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు కూడా అలాగే ఉంటాడు. ఎలాగా? గాలికి ఉన్నంత స్వేచ్ఛ ఉంటుంది. గాలిని ఎవరన్నా అరిచేతిలో బంధించగలరా? పట్టుకోగలరా ఎవరన్నా? సులభం చెప్తారు కదా, అరిచేతిలో గాలిని పట్టుకోవటం అయ్యే పని కాదు. అలాగే నువ్వు కూడా ఆత్మ సంబంధిగా కనుక జన్మించినట్లయితే నిన్నెవ్వరూ కూడా ఆపటానికి సాధ్యమయ్యే పని కాదు. ఈరోజు భర్త కళ్ళేరు చేస్తే కనుక మీరు కూర్చుండిపోతున్నారు, భార్య కళ్ళేరు చేస్తే వాళ్ళు కూర్చుండిపోతున్నారు, అత్తమామలు తిరిగితే ఏడుస్తూ కూర్చుంటున్నారు, కొడుకు కూతురు కాదంటే వాళ్ళు ఆగిపోతున్నారు. మీరు ఆత్మమూలంగా ఎక్కడ జన్మించారండి? ఆత్మమూలంగా జన్మించిన వాడికి ఇహపరమైన బంధాలతో పని ఉండదు. ఎవరైతే కనుక నా ఇష్టాన్ని అయితే కనుక గుర్తిస్తారో, నా ఇష్ట ప్రకారం ఎవరైతే నేను సమర్థిస్తారో వారే నా వాళ్ళు. నాకు తల్లి, నాకు తోబుట్టులు ఉండరు అన్నాడు యేసుప్రభువారు. ఎవరు నా తల్లి, ఎవరు నా తోబుట్టులు? ఇగో మీరు. నా మాట చొప్పున ఎవరైతే ఉంటారో వారు కదా.
మన మాట చొప్పున ఎవరైతే ఉంటారో వారితో కలిసి జీవించగలిగేదే ఆత్మ సంబంధమైన జీవితం. నీ మాట చొప్పున గాలి ఎంత స్వేచ్ఛగా తిరుగుతుందో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ మీరు రాగలరా? ఇక్కడ కూర్చున్న మనలో కూడా రెగ్యులర్గా వచ్చి చాలామంది కూడా ఈ పూట రాలేదు. ఎందుచేత? వాళ్ళు ఇంకా ఆత్మ సంబంధంగా జన్మించలా. అందుకనే ఈ లోకపరమైన బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. లోకపరమైన బాధ్యతలు వాళ్ళకి బంధాలు అయితే కనుక చాలా ఉన్నాయి. వాటిని నెరవేర్చడం కోసం వాళ్ళైతే కనుక స్వేచ్ఛగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చునేంత స్థితి వాళ్ళ దగ్గర లేదు. లోకానికి వాళ్ళైతే కనుక బానిసలు అయిపోయారు. రావాలని వాళ్ళ మనసులో ఉన్నప్పుడు కూడా రాలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ ఆత్మ మూలంగా జన్మించలేదు. ఆత్మ మూలంగా జన్మించిన వాడైతే కనుక నేను వస్తాను అంటే వస్తారు. ఇప్పుడు ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలనుకుని చెప్పి ఎప్పుడో అనుకున్నాం. ఈ రోజుకి ఏం జరుగుతుందో తెలియకుండానే మనం ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇక్కడ కూర్చుంటామన్న నమ్మకం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? నన్ను నడిపించేది ఎవరు? మామూలుగా రేడియోలో వార్తలు వస్తూ ఉంటాయి, టీవీలో చెప్తూ ఉంటారు, వాతావరణ పరిస్థితులు చెప్తారు కదా. కరెక్ట్గా జూన్ నెల మొదటి వారం వచ్చేటప్పటికి మే నెల 20వ తారీఖు నుంచి చెప్పడం మొదలు పెడతారు. ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాలు కేరళలోని ఈశాన్యంలో అలా ప్రవేశించినాయి కదా అంటారు. ఈశాన్య ఋతుపవనాలు అయితే కనుక పంజాబ్ నుంచి మీదకి వచ్చేస్తున్నాయి కదా అని ఎలా తెలిసింది వీళ్ళకి? ఈ సంవత్సరం అయితే కనుక ఋతుపవనాలు కరెక్ట్గా వచ్చేస్తున్నాయండి అంటే అలా తిరిగి కరెక్ట్గా అదే డేట్గా ఎలా వచ్చేస్తున్నాయి? ఆ గాలి ఋతుపవనాలు అంటే కనుక గాలి అని, ఆ వీచే గాలి ఆ సమయానికి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు దానికి నియమించిన కట్టడ, దాన్ని ఎవడో ఆపలేడు. ప్రపంచమంతా చుట్టూ వస్తుంది అది. కరెక్ట్గా ఆ సమయానికి అయితే కనుక జూన్ మొదటి వారానికి మన భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. అదైతే కనుక కేరళ రాష్ట్రంలో మొదటిగా ప్రవేశిస్తే కనుక తర్వాత మెల్లగా 2 వారాలు గడిచినప్పటికల్లా మొత్తం దేశమంతా కూడా విస్తరించి మనకైతే వర్షాలు పడే పరిస్థితి వస్తుంది. ఎలా వచ్చింది? నువ్వు మనుషులు అనుకుంటే కనుక రాలేని ఋతుపవనాలు రప్పించగలిగే శక్తి ఎవరికైనా ఉంటుందా? వచ్చిన వాడిని కాదనుకునే పరిస్థితి ఎవరికైనా ఉంటుందా? ఎవడేం చేయలేడు. ఆత్మ సంబంధి అయిన వాడు కూడా ఇలాగే ఉంటాడు. ఎవరో వారిని కట్టడ చేయలేరు. స్వేచ్ఛ. ఆత్మ సంబంధి అయిన వాడు స్వేచ్ఛగా ఉంటాడు. ఎవ్వడికి లోబడవలసిన అవసరం లేదు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వస్తే ఆత్మ సంబంధులుగా వాళ్ళు ఉండకపోయినప్పుడు కూడా, కొంతమంది వాళ్ళు చెడిపోయినప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు అనటానికి 40 సంవత్సరాల పాటు సీనాయి అరణ్యంలో స్వేచ్ఛగా బ్రతికేశారు. వాళ్ళు దేనికైతే కనుక భయపడవలసిన అవసరం లేకుండా బతికేశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు అయితే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ సీనాయి అరణ్యంలో ఏం చేశారు అక్కడ రాశాడు చూడండి. అక్కడ ఆ మాట నేను చదువుతున్నాను. 10వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండేది, వారందరూ సముద్రంలో నడిచిపోయేరి, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములో కూడా వాళ్ళు బాప్తిసం పొందారు. నీటి ద్వారా బాప్తిసం. వాళ్ళైతే కనుక నీటి ద్వారా బాప్తిసం పొందారు. ఎలాగా? మనలాగైతే కనుక ఈ తొట్టులో కాదు, మనలాగైతే చిన్న తొట్టులో కాదు. వాళ్ళు ఎక్కడ పొందారట? ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారట. వాళ్ళు మేఘం అయితే కనుక వాళ్ళు ఆవరించుంటే కనుక మేఘములు అయితే కనుక వాళ్ళు బాప్తిసం పొందారట. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. వాళ్ళు తిన్న మన్నా ఎక్కడిదంటే కనుక ఆత్మ సంబంధమైన ఆహారం కదా. వాళ్ళైతే కనుక ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. మీరు తాగారా? మీరు తిన్నారు ఎప్పుడన్నా? మీరు వండుకుని తింటే సరిపోద్ది తప్ప, మీరు వండుకుని తిని అదే రుచి అనుకున్నారే తప్ప దేవుడిచ్చిన ఆహారం మీరు ఎప్పుడైనా తిన్నారా? దేవుడిచ్చిన పానీ మీరు ఎప్పుడైనా తాగారా? ఆ పంచాయతీ ట్యాప్లో వచ్చే మురికి నీళ్ళు మనకి ఆహారం, కానీ వాటిని పానం చేసి గొంతులు వేసేస్తున్నావే తప్ప ఇంతకీ దేవుడిచ్చిన ఆ క్రీస్తులో నుంచి వచ్చిన నీళ్లు, ఆ బండలోంచి వచ్చిన నీళ్లు తాగే పరిస్థితి మీకు ఎప్పుడు వచ్చింది చెప్పండి? తాగిన అనుభూతి పని ఎప్పుడైనా కలిగిందా పని? ఇది భౌతికంగా కనపడేది కాదు. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని నేను తప్పట్లా. ఆ ఫీలింగ్ ఎప్పుడైనా కనపడిందా? నేను ఆత్మీయమైన ఆహారం అయితే నేను తిన్నాను, ఆత్మ సంబంధమైన పానీయాన్ని తాగానన్న భావన మీకు ఎప్పుడైనా కలిగిందా? మీరు పుట్టారో లేదా అనటానికి ఇది రుజువు అదేనండి. మీరు శరీరపరంగా పుట్టారు, శరీర సంబంధమైన ఆహారాన్ని భుజించారు. అదే మీరు ఆత్మ సంబంధంగా పుట్టుంటే మీ పానము మీ ఆహారము కూడా ఆత్మ సంబంధంగా ఉండేది. చేశారు ఎప్పుడన్నా?
చేశారా? అనుభూతి ఎప్పుడైనా కలిగిందా? ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అనుభవం మీకు వచ్చిందా? అలాంటి అనుభవంలోకి వెళ్తే మీరు దేవుని రాజ్యంలో ఉన్నట్టే లెక్క. మీరు అలాంటి అనుభవంలో కనుక వస్తే కనుక దేవుని రాజ్యంలో మీరు ఉన్నట్టు లెక్క. ఉన్నారా? ఉంటే ఏం చదువుతా చెప్పాను కదా. ఆయన కాపరిగా ఉంటే కనుక ఏమవుద్దట? ఆయనే మనకు రాజుగా ఉంటే కనుక ఏం జరుగుతుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? కిందకు వచ్చేటప్పటికి అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో దేవుడు వాళ్ళు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ఎవరైతే కనుక ఇష్టలుగా ఉండరో, ఆత్మ సంబంధమైన కుటుంబంలో ఎవరైతే కనుక ఏదో పిచ్చి మొక్కల్లాగానో ముళ్ళ కంపలే తయారవుతారో, దేవుడు వారిని ఏం చేస్తాడట? పీకి అవతల పడేస్తాడు. వారందరినీ కూడా దేవుడైతే కనుక సంహారం చేస్తాడు కదా. అప్పటికి ఎందుకు వచ్చినప్పుడు అంటాడు కదా, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి దేవుడు ఈ గొప్ప మాటలన్నీ కూడా చెప్పాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వస్తే అదే. కనీసం అట్లీస్ట్ ఆత్మ సంబంధమైన ఆహారం అంటే పరలోకి దిగొచ్చింది కాదు, కనీసం ప్రభు బలలో పాలు పంచుకున్నప్పుడైనా మీరు కరెక్ట్గా చేస్తున్నారా? మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొంచెం ముందుకెళ్తే కనుక 11వ అధ్యాయం కుడి చేతి వైపున ఎక్కడ దూరంగా లేదని కంగారు పడకండి. ఆ కుడి చేతి వైపున చూస్తే కనుక కనీసం ప్రభు బల తీసుకోవడం కూడా మనకు అర్థం కావట్లేదు. అందుకనే మీలో అనేకులు ఎలా ఉన్నారు? బలహీనులు, రోగులు. కొంతమంది ఆల్రెడీ టపా కూడా కట్టేశారు. ఎందుచేత? కనీసం దేవుని పేరు మీద ఉన్నదాన్ని తినడం కూడా మీకు తెలియదు. దేవుని పక్షంగా పుట్టడం కూడా మీకు తెలియదు. దేవుని రాజ్యంలో మీరైతే కనుక ఎలా బ్రతకాలో కూడా మీకు అర్థం కావట్లేదు. లోకానికి అలవాటు పడి అదే పెంట తీసుకొచ్చి ఎక్కడ పెట్టేస్తున్నారు? అంతే కదా. మీలో ప్రేమ ఉండాలని దేవుడు చెప్తున్నాడు కదా, సంతోషం ఉండాలని దేవుడు చెప్తున్నాడు, సమాధానం ఉండాలని దేవుడు చెప్తున్నాడు, దీర్ఘశాంతం ఉండాలని దేవుడు చెప్తున్నాడు, దయాళత్వం ఉండాలని దేవుడు చెప్తున్నాడు, మంచితనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు, విశ్వాసం ఉండాలని దేవుడు చెప్తున్నాడు, ఆశా నిగ్రహం ఉండాలని దేవుడు చెప్తున్నాడు, ఇంకోటి సాత్వికం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మన దగ్గరే ఉంది ఈర్ష్య, అసూయ, ద్వేషము, క్రోధము, మదము, మత్సరము. ఈ మన దగ్గర ఉన్నాయి. ఇవి ఉంటే కనుక మీరు లోకంలో ఉన్నట్ట, దేవుల్లో ఉన్నట్ట? లోకంలో ఉంటే కనుక మీలో ఇవి ఉంటాయి, దేవుల్లో ఉంటే కనుక ఆత్మఫలాలు ఉంటాయి. మీరు శరీర కార్యములో ఉన్నట్టయితే కనుక ఇప్పటికీ మీరు లోకంలో ఉన్నట్టే లెక్క, మీరు లోక రాజ్యంలో ఉన్నట్టే లెక్క. నేను దేవుని రాజ్యంలో ఉన్నానుకుంటే నాలో ప్రేమ ఉంటుంది, నాలో సంతోషం ఉంటుంది, నాలో సమాధానం ఉంటుంది. ఇది ఎవరు చెప్పక్కరా, మీకే. మీలో ప్రేమ ఉందా? మీలో సంతోష సమాధానం ఉన్నాయా? దీర్ఘశాంతము, దయాళత్వం ఉన్నదా? మంచితనము, సాత్వికం ఉన్నదా? ఆశా నిగ్రహం మీ దగ్గర ఉందా? విశ్వాసం ఉంటే మీరు దేవుని రాజ్యంలో ఉన్నట్టు లెక్క. కానీ మీలో ఈర్ష్య ఉన్నట్టు అనిపిస్తే, మీలో కనుక క్రోధం ఉన్నట్టు అనిపిస్తే, మీలో అసూయ ఉన్నట్టు అనిపిస్తే, మీలో ఇప్పటికీ ద్వేషం ఉన్నట్టు అనిపిస్తే మీరు ఇప్పటికీ దేవుని రాజ్యంలో లేరని అర్థం. నేను దేవుని రాజ్యంలో ఉంటే నేను పొందుకునే మేలును కావాలని అందరం కోరుకుంటాం. ఈ రాజ్యంలో ఉంటేనే మనం ఎక్కడికి వెళ్ళగలం? పరలోకానికి వెళ్ళగలం. ఒకవేళ దేవుని రాజ్యంలో మనం ఉండలేకపోతే రేపు పరలోక ప్రవేశం ఉండదు. సో పరలోకం కావాలనుకుంటే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉండాలి. ఉన్నానా లేదా అనే సంగతి పరిశీలించుకోవటం ఎవరి చేతిలో వాళ్ళకుంది. దేవుడు కోరుకున్నట్టుగా నాలో ఆత్మఫలం ఉందా, లేకపోతే వద్దనుకున్న శరీర కార్యములతో నేను నివసిస్తున్నానా? ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ కనుక ఇప్పటికి కనుక నేను దేవుని సన్నిధిలో, నేను దేవుని రాజ్యంలో ఉండలేదేమో అన్న భావన వస్తే కనుక మారండి. అలా మారటం కోసం అన్నాడు, చచ్చిపోవాలి. మీరు లోకానుసారంగా చచ్చిపోతేనే మీరు దేవుని రాజ్యంలో ఉంటారు. మీకు ఇప్పటికీ లోకపరమైన ఆశలు ఉన్నాయనుకుంటే కనుక మీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు. అని అంటున్నాడు, ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించుట కంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం కదా. మీరు ఇలా అంటే ఆలోచనలు పెట్టుకుంటే కనుక దేవుని రాజ్యంలో మీరు ఉండలేరు. దేవుని రాజ్యంలోకి వెళ్ళకపోతే దేవుని కృప మీకు దక్కదు, దేవుని ఆశీర్వాదమే మీకు లేకపోతే రేపటి దినాన ఆ పరలోక ప్రవేశం మీకు ఉండదు. పరలోకం కావాలా? మీకు పరలోకం కావాలంటే దేవుని రాజ్యంలో మీరు ఉండాలి. దేవుని రాజ్యంలో ఉండాలనుకుంటే మీరు నూతనంగా జన్మించాలి. లోకాశలన్నిటిని విడిచిపెట్టాలి. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే బతకాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ పరలోకాన్ని స్వతంత్రించుకునే అవకాశం కలుగుతుంది. మరి అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించాలని, అట్టి విధంగా జీవించాలనుకుంటే దేవుడు మనకి తెలియచేసిన మాటలు మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా మనందరం పొందుకున్న ఆధిక్యతనైతే కనుక మనందరం కూడా కనపరచడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.